దేవుని వాక్యాన్ని మనము కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాము. మీ బైబిల్ తెరవండి. బైబిల్ గ్రంథంలో దేవుడు మనుషులతో మాట్లాడిన గంభీరమైన సంగతులు, గంభీరమైన సందర్భాలు బైబిల్లో పలు చోట్ల ఉన్నాయి. వాటిని మనం చూసినప్పుడు, వాటిని గురించి మనం ఆలోచించినప్పుడు, వారు ఎటువంటి అనుభవాల గుండా వెళ్ళారో, ఎటువంటి పరిస్థితులు గుండా వెళ్ళారో అవన్నీ మనం చూడొచ్చు. పలు పలు విధాలుగా దేవుడు తన్ను తాను ప్రత్యక్షపరుచుకుని పలు సందర్భాల్లో దేవుడు వారిని దర్శించటం మనం ఎరుగుదాం. ఈరోజు మనము ఆలోచించే అంశం చూడండి, నిర్గమాకాండం 33వ అధ్యాయం 18వ వచనం. అతడు దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా, నీ మహిమను నాకు చూపుమనగా అనే మాట మనం ఇక్కడ చూస్తున్నాం. ఈ సంఘటన ఎప్పుడు జరిగిందో నేను చెప్పే కంటే ముందు ఇది ఎవరితో మాట్లాడారో చిన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇది ఎవరెవరికి జరిగిన సంభాషణ అంటే మోషేకి దేవునికి మధ్య జరిగిన సంభాషణ. అయితే దేవునికి మోషేకి జరిగిన సంభాషణలో వారు ఎటువంటి సహవాసంతో, ఎటువంటి అనుబంధంతో వారు ఉన్నారనేది మనం చూస్తే 11వ వచనం చూడండి ఎలా ఉందో. 11వ వచనం, మనుష్యుడు తన స్నేహితునితో మాటలాడునట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాటలాడుచుండెను. తరువాత అతడు పాలెములోనికి తిరిగి వచ్చుచుండెను. అతడు పరిచారకుడును నూను కుమారుడునైన యెహోషువ అను యవ్వనస్తుడు గుడారములో నుండి వెలుపలికి రాలేదు. దేవునికి మోషేకి ఎటువంటి సంబంధం ఉందంటే, ఒక మనుష్యుడు స్నేహితునితో మాట్లాడినట్లు మోషేతో ఎవరు మాట్లాడుతున్నారు? ఎలా మాట్లాడుతున్నాడు? ముఖాముఖిగా, అంటే ఫేస్ టు ఫేస్ అంటారు కదా. చాలా ఇంటిమేట్ రిలేషన్తో, చాలా సాన్నిహిత్యంతో దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. అయితే మోషే దేవునితో ఇటువంటి సహవాసాన్ని, సంబంధాన్ని ఏర్పరచుకున్నది ఎప్పటి నుంచి అనంటే మనం వెనక్కి వెళ్ళాలి. ఎప్పటి నుంచి? ఒకసారి చూడండి, నిర్గమాకాండం 3వ అధ్యాయం. నిర్గమాకాండం 3వ అధ్యాయం 2వ వచనం చూడండి ఏముందో. ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, గాని పొద కాలిపోలేదు. అప్పుడు మోషే, ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదననుకొనెను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నుండి నడుమ నుండి మోషే మోషే అని అతనిని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. అందుకాయన, దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను. దేవుడు మోషేతో మాట్లాడిన ఆ మొదటి సందర్భాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. అప్పటికి మోషేకి 80 సంవత్సరాలు. ఆయన అరణ్యములో ఉన్నాడు 40 సంవత్సరాలు. ఆ సమయంలో ఆయన ఒక వింత చూశాడు. ఏంటంటే, ఒక పొద మండుతూ ఉంది. సాధారణంగా ఏదైనా మండుతుంటే ఆ ప్రదేశం ఏమవుద్ది? కాలిపోద్ది. కానీ ఇదేమవడం లేదు. ఇదేంటి, ఇదేదో చాలా వింతగా ఉంది. మనం మండుచున్న పొదను చూస్తున్నాను, పొద ఏమీ కాలిపోవడం లేదు. ఏమిటి వింత అనేది దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ ఒక స్వరం వినిపిస్తుంది, మోషే మోషే అని. వెంటనే ఈయన కంగారు పడ్డాడు. అప్పుడు దేవుడు ఆ విధంగా మాట్లాడినప్పుడు చిత్తము ప్రభువా అన్నాడు. ఆ తర్వాత మోషేకు దేవునికి మధ్య కొంత సంభాషణ జరిగింది. ఎప్పుడైతే సంభాషణ జరిగిందో అప్పుడు దేవుడు తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు మోషేకు. తర్వాత దేవుడు ఐగుప్తు వెళ్ళమని చెప్తే 13వ వచనం చూడండి. మోషే చిత్తగించుము, నేను ఇశ్రాయేలీయుల యొద్దకు వెళ్ళి వారిని చూచి, మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపినని వారితో చెప్పగా, వారు ఆయన పేరేమి అని అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పవలనని దేవుని అడిగాను. అందుకు దేవుడు ఏమన్నాడు? నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పెను. మరియు ఆయన
ఉండుననువాడు మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పుమనెను. దేవుడు తన నామమును తన ఉనికిని చెప్పుకుంటున్నాడు. ఆయన పేరు యెహోవా, అనగా ఆయన ఉన్నవాడు, అనువాడై ఉన్నాడు. అంటే దేవుడు తన గుణలక్షణం గురించి చెప్తున్నాడు. ఏమనంటే నేను ఉన్నవాడను, నేను ఉన్నవాడను. ఆ విధంగా దేవుడు మోషేతో ఆ సహవాసం అనేది స్టార్ట్ అయింది. దేవుడు మాట్లాడుతున్నాడు, మోషే వింటున్నాడు. మోషే దేవుణ్ణి అడుగుతున్నాడు, దేవుడు చెప్తున్నాడు. ఇలా జరుగుతూ ఉండగా మోషేని దేవుడు ఇశ్రాయేలీని విడిపించడానికి ఎక్కడికి పంపించాడు? ఆయన అరణ్యం నుండి ఆయన ఐగుప్తు దేశానికి పంపించాడు. ఐగుప్తు దేశానికి వెళ్ళిన తర్వాత దేవుడు చెప్పినట్లుగానే మాట్లాడేటప్పుడు ఫరో తన హృదయాన్ని కఠినం చేసుకున్నప్పుడు దేవుడు 10 తెగుళ్లను పంపించాడు. ఈ 10 తెగుళ్ళు కూడా మోషే కల్లారా చూశాడు. ఆ 10 తెగుళ్లలో ఇశ్రాయేలు ప్రజలకేమో మేలు కలిగింది, ఐగుప్తీయులకేమో కీడు కలగడాన్ని కూడా చూశాడు. ఇదంతా కల్లారా చూశాడు. ఆ తర్వాత మనం ఇంకా ముందుకు వెళితే 14వ అధ్యాయంలో వారికి అడ్డుగా ఏమొచ్చింది? ఎర్ర సముద్రం వచ్చింది. ఎర్ర సముద్రం వచ్చినప్పుడు మరల వారు ప్రార్థన చేసినప్పుడు, మోషే ప్రార్థన చేసినప్పుడు ఆయన కర్ర చాపగా దేవుడు ఆరిన నేలగా చేసి ఇటు నీరు నిలబడేలా చేసి మధ్యలో లక్షల మంది ప్రజలు నడవడానికి దేవుడు ఆయన దారిని ఏర్పరిచాడు. ఏర్పరిచిన తర్వాత వారు ఆ ఎర్ర సముద్రం దాటి వెళ్ళిపోయారు. తర్వాత ఫరో సైనికులు వస్తూ ఉంటే ఆ సముద్రం మరలా కలిసిపోవడం కూడా వారు చూశారు. అప్పుడు 14వ అధ్యాయం 28వ వచనం ప్రకారం ఫరో యొక్క సర్వసేనను వారిలో ఒక్కడైనా మిగిలి ఉండకుండా దేవుడు వారిని చంపడానికి కూడా వారు కల్లారా చూశారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే దేవుడు తన మహిమను మోషేకు చూపిస్తూనే ఉన్నాడు. ఎక్కడి నుంచి? నిర్గమాకాండం 3వ అధ్యాయం నుండి దేవుడు తన మహిమను చూపిస్తూనే ఉన్నాడు మోషేకి. మండుచున్న పొదలో నుండి మాట్లాడడం ద్వారా దేవుడు చూపిస్తూనే ఉన్నాడు. అలాగే వారు ప్రయాణం చేసేటప్పుడు 13వ అధ్యాయం 21వ వచనం ప్రకారం వారికి త్రోవలో నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభంలోనూ రాత్రి వేళ అగ్ని స్తంభంలోనూ ఉండి నడిపిస్తూ ఉన్నాడు. ఇది కూడా చూస్తూ ఉన్నారు. ప్రియులారా, వినండి, ఇవన్నీ జరుగుతున్నాయి. దేవుడు చేసే అద్భుతాలు చూస్తున్నారు. తర్వాత మారా అనుభవం చూస్తున్నారు. తర్వాత 19వ అధ్యాయం వచ్చేసరికి సీనాయి అరణ్యం దగ్గరికి వచ్చేసరికి మోషే దేవునితో మాట్లాడడానికి సీనాయి పర్వతం మీదకి ఎక్కాడు. చూడండి, ఈ మాట మనం చూడొచ్చు. నిర్గమాకాండం 19:3 ఏముందండి? మోషే దేవుని యొద్దకు ఎక్కిపోవగా యెహోవా ఆ పర్వతము నుండి అతని పిలిచి. ఎక్కడి నుండి? మోషే ఎక్కడికి వెళ్ళాడు? పర్వతానికి ఎక్కాడు. పర్వతం మీద ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడు మాట్లాడుతున్నాడు. ఓకేనా? తర్వాత దేవుడు చెప్పాడు, నేను నీతో కొన్ని విషయాలు చెప్తాను, ప్రజలందరికీ చెప్పు. వాళ్ళందరూ కూడా తమ్మును తాము సిద్ధపరుచుకుని ఉండాలి. ఎవరు ఈ కొండ దరిదాపుల్లోకి రాకూడదు. వాళ్ళందరూ అక్కడే ఉండాలి. నువ్వు మాత్రమే ఈ పర్వతానికి ఎక్కి రావాలని దేవుడు చెప్పినప్పుడు మోషే మరలా కిందకి వెళ్ళి ఆ విషయాలన్నీ ప్రజలకు చెప్పి ఆ తరువాత ఆయన కొండ ఎక్కినప్పుడు దేవుడు మరలా మోషేతో మాట్లాడడాన్ని మనం చూస్తాం. చూడండి, ఆ వచనాలు ఎక్కడున్నాయో. 16వ వచనం. 16 మూడవ నాడు ఉదయమైనప్పుడు ఆ పర్వతము మీద ఉరుములు, మెరుపులు, సాంద్రమేఘము, బోర యొక్క మహాధ్వనియు కలుగగా పాలెములోని ప్రజలందరూ వణికిరి. దేవునిని ఎదుర్కొనుటకు మోషే పాలెములో నుండి ప్రజలను అవతలికి రప్పింపగా వారు పర్వతము దిగువను నిలిచిరి. యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీదకి దిగివచ్చినందున అదంతయు ధూమమయమై ఉండెను. దాని ధూమము కొలిమి ధూమము వలె లేచెను. పర్వతమంతయు మిక్కిలి కంపించెను. ఆ బోరధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగెను. మోషే మాటలాడుచుండగా దేవుడు కంఠస్వరము చేత అతనికి ఉత్తరమిచ్చుచుండెను. అమ్మో, ఎంత గొప్ప అనుభవం కదా! మోషే ఎక్కడున్నాడు? సీనాయి పర్వతం మీద. ఇప్పుడు ఆ సీనాయి పర్వతం మీదకి ఎవరు దిగొచ్చారు? ఎలాగా? ఆయన వచ్చినప్పుడు ఏంటంట? అగ్ని. ఆ అగ్ని వలన ధూమము, ఆ ధూమము వలన బోర శబ్దం వినిపిస్తుంది.
ఈ బూర శబ్దం వినిపిస్తూ ఉండగా పర్వతమంతా కంపిస్తుందంట, భూకంపం. కెన్ యూ ఇమాజిన్? కింద ఎవరున్నారు? ఇశ్రాయేలు ప్రజలు. ఒక్కరు కూడా ఆ కొండ దరిదాపుల్లోకి రాకూడదు, వాళ్ళందరూ అక్కడే ఉండాలి. వాళ్ళల్లో ఎవరైనా వచ్చారా ఆడు చచ్చిపోయాడే. ఎవరో ఒక్కరే వెళ్ళాలి. ఎవరది? మోషే ఒక్కడే. తర్వాత సహకారికి యెహోషువను కూడా తీసుకెళ్ళాడులేండి. అయితే యెహోషువ ఒక చోట ఉన్నాడు, కానీ పైకి మాత్రం వెళ్ళింది మోషేయే వెళ్ళాడు. ప్రజలందరూ ఉండగా మోషే దేవునితో మాట్లాడడానికి, దేవుడు మోషేతో మాట్లాడడానికి, నిబంధనలు ఇవ్వడానికి, ఆజ్ఞలు ఇవ్వడానికి దేవుడు ఏర్పరుచుకున్న సమయం అది. ఎవరిద్దరు ఉన్నారు అక్కడ? మోషే ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. ఎవరు మహిమ చూస్తున్నాడైనా? దేవుని మహిమ. ఈలోపు దేవుడు ఆయనకు ఆజ్ఞలు ఇచ్చాడు. మనందరికీ తెలుసు కదా, 10 ఆజ్ఞలు అంటాం కదా. ఆ 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ తరువాత వారు సోషల్ లైఫ్ ఎలా గడపాలో, దేవుణ్ణి ఎలా ఆరాధించాలో, ఏ విధంగా వారు బ్రతకాలో, ఇవన్నీ దేవుడు వారికి ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఇవన్నీ చేస్తూ ఉండగా ఈ ప్రజలందరూ కూడా ఎటువంటి వారిగా ఉన్నారో 32వ అధ్యాయంలోకి వచ్చేస్తే మనం చూడొచ్చు. ఎందుకంటే కొండ మీద మోషే ఎవరితో మాట్లాడుతున్నాడు? దేవునితో మాట్లాడుతుంటే ఈ ప్రజలు అహరోను దగ్గరికి వచ్చి, ఈ మోషే ఏమయ్యాడో మాకు తెలియదు, కాబట్టి మాకు ఆరాధనా భావం పొంగుకొచ్చేస్తుంది, కాబట్టి మేము ఆరాధించడానికి మాకు ఏదైనా తయారు చేయండి అని అంటే, అహరోన్ అన్నాడు, మీ దగ్గరున్న బంగారం నాకు ఇవ్వండి, నేను తయారు చేస్తానంటే వాళ్ళు చెవులు పోగులు అలాగే వారికున్న బంగారం కొంత ఇస్తే అదంతా తయారు చేస్తే, ఏం తయారు చేశాడు గట్టిగా చెప్పండి? ఆ బంగారపు దూడ తయారు చేయగానే వాళ్ళు పాడిన పాట ఏంటి చెప్పండి? ఓయి ఇశ్రాయేలు, నిన్ను ఐగుప్తులో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే. ఎక్కడ? 32:4. ఎప్పుడైతే వాళ్ళు అలాగా దూడను చేసుకుని ఆరాధించడం మొదలు పెట్టారో దేవుడు చెప్పాడు మోషేకి. 7వ వచనం చూడండి. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు దిగి వెళ్ళుము, ఐగుప్తు దేశము నుండి నీవు రప్పించిన నీ ప్రజలు ఏమైపోయారు? అప్పుడే చెడిపోయారు. ఇంకా వాళ్ళ ప్రయాణం సరిగ్గా స్టార్ట్ కూడా అవ్వలేదు పూర్తిగా, అప్పుడే వాళ్ళలో ఒక తిరుగుబాటుతనం వచ్చేసింది. నువ్వు వెళ్ళు అంటే మోషే వెళ్ళేసరికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆడుతున్నారు, ఇష్టం వచ్చినట్టు తాగుతున్నారు, వెచ్చలవిడిగా అయిపోయారు. ఇదంతా ఎవరు చూశారు? మోషే చూశాడు. ఆ తర్వాత వాళ్ళల్లో 3,000 మంది ఒకేసారి చనిపోయారు. ఇవన్నీ 32వ అధ్యాయం చదివితే మీకు తెలుస్తుంది. జాగ్రత్తగా వినండి. ఈ 33వ అధ్యాయంలో మోషే దేవునితో మాట్లాడడం వెనకాల ఇంత జరిగిందండి. ఒకటి, దేవునికి మోషేకి అప్పటికే ఏముంది? ఒక సంబంధం ఏర్పడింది. ఏంటా సంబంధం? స్నేహితుల సంబంధం. స్నేహితులతో మాట్లాడినట్టు దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు, మోషే దేవునితో మాట్లాడుతున్నాడు. రెండో మాట ఏంటంటే, మోషేకి దేవుడిచ్చిన బాధ్యత కూడా ఉంది. ఏంటా బాధ్యత అంటే, నువ్వు ఈ ప్రజలను కనాను దేశానికి నడిపించడం నీ బాధ్యత. ఎంతమంది? 10 మందా? కాదు, కొన్ని లక్షల మంది. ఇన్ని లక్షల మందిని నువ్వు నడిపించాలి అనేది బాధ్యత కూడా దేవుడిచ్చాడు. ఆ నడిపించే బాధ్యతలో వారు ఎలా పడితే అలా నడవకూడదు, నా మాట ప్రకారమే నడవాలి. ఎలా నడవాలి? నేను మీకు కొన్ని ఆజ్ఞలు ఇస్తాను, నేను మీకు ఒక ధర్మశాస్త్రం అనేది ఇస్తాను, దాని చొప్పునే మీరు నడుచుకోవాలి, దాని చొప్పునే మీరు నడవాలి. అలా నడిస్తేనే మీకు దీవెన ఉంటుంది, లేకపోతే మీకు ప్రమాదమే అనే విషయాలు కూడా దేవుడు మోషేకి చెప్పాడు. మోషే ప్రజలకు కూడా చెప్పాడు. ఇదిగో మనల్ని విడిపించిన దేవుడు ఉన్నాడే, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు ఉన్నాడే, ఆ దేవుడు మనకు కొన్ని ఆజ్ఞలు ఇస్తున్నాడు, అది మనం పాటించాలి అని అంటే, అవునండి మేము పాటిస్తామని కూడా చెప్పారు వాళ్ళు. చెప్పినోళ్ళే మోషే వెళ్ళి రావడం లేట్ అయిందని ఏం మొదలెట్టారు? వీళ్ళు విగ్రహారాధన మొదలు పెట్టారు, తాగుడు మొదలు పెట్టారు, పాటలు మొదలు పెట్టారు, డ్యాన్సులు మొదలు పెట్టారు. ఇదంతా దేవుడు చూశాడు. కిందకొచ్చి మోషే కూడా చూశాడు. వాళ్ళ యొక్క అల్లరి చూసి ఆయన కోపాన్ని తట్టుకోలేకపోయాడు. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ జరుగుతూ ఉండగా
మోషే ఇలా అంటున్నాడు 18వ వచనంలో ఏంటంటే, అతడు దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా, దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా. మోషే బ్రతికి ఉన్న కాలంలో ప్రపంచంలో ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు కానీ, అక్కడున్న ఇశ్రాయేలీలే లక్షల మంది ఉంటే, ఫరో దగ్గర ఉన్న ఆ ఐగుప్తీయులు లక్షల మంది ఉంటే, ప్రపంచంలో ఉండేవాళ్ళు కొన్ని కోట్ల మంది అని అనుకుంటే, ఇన్ని కోట్ల మందిలో అందరికంటే ఎక్కువగా దేవుణ్ణి చూసింది, దేవుని మహిమను చూసింది, దేవుని కార్యాలు చూసింది ఎవరంటారు? అందరికంటే ఎక్కువగా మోషే ఒక్కడే. పైగా మరో మాట మీరు గమనించారా? లక్షల మంది కిందే ఉన్నారు, వాళ్ళందరి ముందు దేవుని దగ్గరికి వెళ్ళడానికి ఒక్కరికే ఉంది పర్మిషన్. ఎవరికి? మోషే ఒక్కడికే. ఊహించండి, లక్షల మంది ముందు మోషే ఒక్కడే వెళితే ఎలా ఉంటుందో. ఆ ప్రివిలేజ్ చూడండి. ఆ ధన్యత ఎవరికీ లేదు. దేవుడు ఎవ్వరికి ఇవ్వలేదు. ఎవరికి ఇచ్చాడు? మోషే ఒక్కడికే ఇచ్చాడు. మోషేకి సహకారిగా ఉన్న యెహోషువకు ఆ తర్వాత దేవుడు ఇచ్చాడు. అయితే పై వరకు వెళ్ళి దేవునితో మాట్లాడడానికి దేవుడు మోషేకి ఇచ్చాడు ఆ ఆధిక్యత. అంటే దేవునితో మోషేకున్నంత సాన్నిహిత్యం ఆనాడు ప్రపంచంలో మరెవరికి లేదు. నోబడీ ఎల్స్, ఎవ్వరికీ లేదు. మోషే దేవుణ్ణి అర్థం చేసుకున్నంతగా ఎవరూ అర్థం చేసుకోలేదు. మోషే దేవుణ్ణి చూసినంతగా ఎవరూ చూడలేదు. మోషే దేవుని మహిమను, దేవుని గంభీరతను అర్థం చేసుకున్నట్టు ఎవరూ అర్థం చేసుకోలేదు. మోషే దేవుని యొక్క మనసును ఎరిగినట్టుగా ఎవరూ అర్థం చేసుకోలేదు. మోషే దేవుని అద్భుత కార్యాలు చూసినట్టుగా ఎవరూ చూడలేదు. అయినప్పటికీ ఆయన చేస్తున్న ప్రార్థన చూడండి. ప్రభువా, దయచేసి నీ మహిమను నాకు చూపించు. మరి 3వ అధ్యాయం నుంచి 33వ అధ్యాయం వరకు 30 అధ్యాయాలు ఉన్నాయే. 30 అధ్యాయాల్లో కూడా ఆయన మహిమ ఏంటి ఈయన చూడలేదా? కొంచెం చెప్పండి. చూశాడు కదా. మరి చూసినా మళ్ళీ ఏమంటున్నాడు ఈయన? మళ్ళీ అడుగుతున్నాడు, ప్రభువా నీ మహిమను నాకు చూపించు, ప్రభువా నీ మహిమను నాకు చూపించు. ఎందుకు? ఆలోచన చేద్దాం. మోషే దేవునిని ఈ ప్రశ్న అడగడానికి చాలా కారణాలు ఉండొచ్చు, కానీ ఒక 2 కారణాలు మీకు చెప్తాను. మొదటి కారణం ఏంటంటే, మోషే దేవునితో అంత సాన్నిహిత్యంగా ఉన్నప్పటికీ, దేవుని యొక్క మహిమను అంతగా చూసినప్పటికీ మరలా అడగడానికి గల కారణం ఏంటంటే, దేవుని గురించి నేను ఇంకా తెలుసుకోవాలనే తృష్ణ ఎవరిలో ఉంది? మోషేలో ఉంది. ప్రభువా, నీ మార్గములు నాకు తెలియాలి, నీ ఉద్దేశాలు నాకు తెలియాలి, నీ మహిమ ఏమిటో నాకు తెలియాలి, నాకు చూపించు. అప్పటికే దేవుడు చూపించాడు. అయినప్పటికీ కూడా ఆయనలో ఒక తృష్ణ అంటే డిజైర్, ఒక తీవ్రమైన కోరిక, ఒక ప్యాషన్ అని కూడా అనొచ్చు. తీవ్రమైన కోరిక. ఎంత కోరిక అంటే, ఎంత మహిమను చూసినా కూడా ఆయనకి ఇంకా తనివి తీరట్లేదు అనమాట. దేవుని గురించి అంత తెలుసుకున్నా కూడా ఇంకా నాకు తెలియాలి, ఇంకా నాకు తెలియాలి. అందుకే అంటున్నాడు, దయచేసి నీ మహిమను నాకు చూపించు అని అడుగుతున్నాడు. దేవుని మహిమ అంటే అర్థం, కొన్ని అర్థాలు ఉన్నాయి, చెప్తాను. ఒకటి, దేవుని మహిమ అంటే దేవుని గొప్పతనం. మొదటిగా దేవుని మహిమ అంటే ఏంటి? దేవుని గొప్పతనం, గ్రేట్నెస్, దేవుని గొప్పతనం. రెండవది, దేవుని మహిమ అంటే దేవుని గుణలక్షణాలు. చెప్పండి, దేవుని మహిమ అంటే ఏంటి? దేవుని గుణలక్షణాలు. మూడవది, దేవుని మహిమ అంటే దేవుని యొక్క ప్రభావం. మోషేతో 19వ అధ్యాయంలో దేవుడు మాట్లాడడానికి వచ్చినప్పుడు ఆయన ఎలా వచ్చాడండి? ఆయన వచ్చినప్పుడు ఏం కనిపించింది? అగ్ని కనిపించింది, ధూమం కనిపించింది, మేఘం కనిపించింది, బోర శబ్దం కనిపిస్తుంది. తర్వాత పర్వతం కూడా ఏమైపోయిందంట? కంపించేసిందంట. ఎంత ప్రభావం అది! దేవుని మహిమ అంటే దేవుని ప్రభావం. తర్వాత దేవుని మహిమ అంటే కొత్త నిబంధన ప్రకారం
దేవుని మహిమ అంటే దేవుని ఉండే స్థలం కూడా మహిమతో పోల్చబడింది. మనం మహిమలోకి వెళతాము అంటే, మహిమలో అంటే ఎవరున్న స్థలం? దేవుడున్న స్థలం. మోషేకి దేవునికి జరుగుతున్న కాంటెక్స్ట్లో, ఆ సందర్భంలో మోషే, దేవా నీ మహిమను నాకు చూపించు అనగా ఆయన కోరుకుంటుంది ఏంటంటే, ప్రభా నీది ఎంత ప్రభావమో చూపించని అనడం లేదు కానీ, దేవా ఇంకా నీ గొప్పతనం ఏమిటో, ఇంకా నీ యొక్క గుణలక్షణాలు ఏమిటో నాకు చూపించు అంటున్నాడు. ఎందుకంటే దేవుని గురించి ఇంకా తెలుసుకోవాలి అనే తీవ్రమైన తృష్ణ ఉన్నది ఎవరికి? మోషేకి. అంటే దేవుణ్ణి వెంబడించే మోషేకి, దేవునితో తన ప్రయాణాన్ని ప్రారంభించిన మోషేకి, దేవుని గురించి ఎంతవరకు తెలిసిందో అంతటితో నాకు చాలు అని అనుకోలేదు. ఏమనుకున్నాడంటే, నాకు ఇంకా కొంతే తెలిసింది, నాకు ఇంకా తెలియాల్సింది చాలా ఉంది, అందుకే నేను ఇంకా తెలుసుకోవలసింది ఉంది. ఎందుకంటే నేను నమ్మిన ఈ దేవుడు మహాదేవుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, ఆయన అద్భుతమైన వాడు, ఆయన ఉన్నవాడు, ఉన్నవాడుగా ఉన్న ఆయన, ఆ యెహోవా, ఆయనను గురించి నేను ఇంకా తెలుసుకోవాలి. ఆ ఆశ ఉంది కాబట్టే అడిగాడు, దయచేసి నీ మహిమను నాకు చూపించు. ఇది ఒకటి. ఎందుకు అడిగాడు? దేవుని తెలుసుకోవాలనే ఆశ ఉంది. రెండవ ఆ కారణం ఏంటో చెప్తాను. మోషే దేవునిని, దేవా నీ మహిమను నాకు చూపించనడంలో గల రెండవ కారణం ఏంటంటే, ఒకసారి నన్ను చూడండి. దేవుడు మోషేకి ఒక బాధ్యత ఇచ్చాడు. ఏంటా బాధ్యత? లీడింగ్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇశ్రాయేలు ప్రజలను ఏం చేయాలి? నడిపించాలి. అవునా? వాళ్ళు వందల మంది కాదు, ఎంతమంది? లక్షల మంది, ల్యాక్స్ అండ్ ల్యాక్స్ ఆఫ్ పీపుల్, లక్షల మంది ప్రజలను నడిపించాలి. పైగా వాళ్ళు మంచోళ్ళ, మొండోళ్ళ? వాళ్ళు మాట వినేవాళ్ళ, మాట విననోళ్ళ? ఫస్ట్ వింటామని చెప్తారు, కానీ వినకుండా పోతారు. పైగా వారు మోషేకి లోబడే వాళ్ళ, మోషేని ఎదిరించే వాళ్ళ? మోషే మీద వాళ్ళకి కృతజ్ఞత ఉందా, లేక ఏదైనా కష్టం వస్తే సనుగుతారా? అవన్నా ముందే జరిగిపోయినాయి 30 అధ్యాయుల్లో. ఇవన్నీ ఎవరు చూస్తున్నారు? మోషే చూస్తున్నాడు. ఇప్పుడు మోషే ముందున్న బాధ్యత ఏంటంటే, ఎంతమంది ప్రజలను నేను నడిపించాలి. ఎలా నడిపించగలను నేను? ఇది నా వల్ల ఎలా అవుతుంది? హౌ కెన్ ఏ మ్యాన్ లైక్ మీ లీడ్ దిస్ టైప్ ఆఫ్ పీపుల్? నాలాంటి మనిషి ఇటువంటి వాళ్ళని ఎలా నడిపించగలడు? స్టార్టింగ్లో కూడా అన్నాడు, దేవుడు నువ్వు ఐగుప్తు వెళ్ళాలి మోషే అంటే, ప్రభువా నేను ఎలా వెళ్తాను నాయనా, నేను నోటి మాంజం కలిగిన వాడిని ప్రభు అంటే, దేవుడు నువ్వు అలాగనొద్దు, నేను నిన్ను బలపరుస్తాను, నీకు సహకారిగా నేను ఇంకొకరిని ఇస్తున్నాను. ఎవరది? మీ అన్నయ్య అహరోను, నువ్వు అహరోను చక్కగా వెళ్ళండి. కానీ ఇక్కడ అహరోను కింద ఉన్నాడు, మోషే పైన ఉన్నాడు. అయితే దేవునికి మోషేకి జరుగుతున్న ఈ సంభాషణలో మోషే దేవుణ్ణి, ప్రభువా నీ మహిమను నాకు చూపించు అని అడగడంలో గల ఉద్దేశం ఏంటంటే, తానున్న పరిస్థితుల్లో తాను మొండి వారి మధ్య ఉన్నాడు, దేవుని మాట వినని వారి మధ్య ఉన్నాడు, దేవునికి లోబడని ప్రజల మధ్య ఉన్నాడు. అటువంటి ప్రజలను ఆయన నడిపించాలి అని అంటే మోషేకి ధైర్యం సరిపోవడం లేదు. అందుకే అటువంటి విపత్తుకరమైన పరిస్థితుల్లో మోషే ఒకటే అనుకున్నాడు, ప్రభువా నేను వీళ్ళని నడిపించగలగాలి అని అంటే నేను నీ మహిమను చూడాలి. నేను నీ మహిమను చూడాలి. ఎందుకు? నీ మహిమను చూస్తే నాకు ధైర్యం వస్తుంది. నా వల్ల ఎలా అవుతుంది ఇది? అందుకే అన్నాడు కదా, ప్రభువా నువ్వు వెళ్ళిపో అని అంటున్నావు, సరే వెళ్తాను. వీళ్ళ నా ప్రజలా నీ ప్రజలా? నీ ప్రజలే. మరి నీ ప్రజల్ని నేను నడిపిస్తాను, బానే ఉంది. నువ్వు రాకపోతే మేమెలా వెళ్తాం? నీ సన్నిధి నాతో రాకపోతే మేము ఎక్కడికి వెళ్తాం? ఆ పైన జరుగుద్ది ఆ సంభాషణ. ఎవరిలా మాట్లాడుకుంటున్నారు వీళ్ళిద్దరు? స్నేహితుల్లాగా. నువ్వు వెళ్ళిపోమంటున్నావు, బానే ఉంది, మేము వెళ్ళిపోతాము, కానీ వీళ్ళు నా ప్రజలు కాదు, నీ ప్రజలు. నువ్వు వెళ్ళమంటున్నావు, వెళ్తాను, కానీ నువ్వు రాపోతే నేను ఎలా తీసుకెళ్ళగలను? ఈ వీళ్ళతో నేను ఎలా పడేది? ఇటువంటి వాళ్ళని నేను ఎలా నడిపించగలను? ప్రియులారా,
నేను మోషేకు జరిగిన ఆ సంఘటనలో నేను ఒక చిన్న తలంపు చెప్తున్నాను ఈరోజు. ఏంటంటే, జీవితంలో మన చుట్టూ వ్యతిరేకమైన, విపత్తుకరమైన, అర్థం కాని పరిస్థితులు ఉన్నప్పుడు మనలను ధైర్యపరిచేది, మనలను నడిపించే తలంపు ఏంటంటే, దేవుని మహిమను చూడడం అనేది. నేను మీకు వివరించడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మోషేకు సమస్య వచ్చింది. ప్రజలను నడిపించాలి. ఇప్పుడే చెప్పుకున్నాం, వాళ్ళు మాట వినే రకం కాదు. కానీ అది ఎవరిచ్చారా పని? దేవుడిచ్చారు. చెయ్యాలి, తప్పదు, చెయ్యాలి. అయితే మోషే ఆ యొక్క దేవుని పనిని చెయ్యను అని ఆయన పారిపోవడానికి ఇష్టపడలేదు. అలాగే కృంగిపోవడం లేదు. తను ఏమనుకున్నాడంటే, ఈ సమస్యలో నేను పారిపోలేను, అలాగని నేను కృంగిపోలేను. మరి నాకు ఇప్పుడు ఏం అవసరం అంటే, నేనున్న ఈ పరిస్థితుల్లో నాతో ఎవరుండాలి? దేవుడు ఉండాలి అనుకున్నాడు. సరే, ఇప్పుడు మన గురించి ఆలోచన చేద్దాం. మనకేదైనా సమస్యలు వస్తే మనం కూడా రెండు రకాలుగా స్పందించాలనుకుంటాం. అయితే మనకొచ్చిన సమస్య పోవాలి అని అనుకుంటాం, లేదా సమస్య నుంచైనా మనం పోవాలని అనుకుంటాం. మోషే ఆ రెండు చెయ్యలేదు. మరి ఏం చేశాడైనా? సమస్యల మధ్యలోనే ఉంటాను, కానీ నాకు కావాల్సింది ఏంటంటే, నీవు నాతో ఉండాలి, నీ మహిమను నేను చూడాలి. రండి, ఆ పైన చదవండి ఒకసారి. 15వ వచనం చూడండి. మోషే, నీ సన్నిధి రాని ఎడల ఎక్కడ నుండి మమ్మును తోడుకొని పోవద్దు. ప్రభువా, మేము ముందుకెళ్ళాలంటే ఎవరుండాలి? మాతో నువ్వు ఉండాలంతే. నువ్వు లేకపోతే మేము ముందుకు వెళ్ళలేము. మనందరి జీవితాల్లో, మనందరి బ్రతుకుల్లో మనల్ని ఆపేసే పరిస్థితులు కొన్ని వస్తాయి. మన బ్రతుకులను బలహీనపరిచే పరిస్థితులు, మనకు అర్థం కాని పరిస్థితులు. అవి తీరని రోగం కావచ్చు, లేకపోతే నువ్వు చెయ్యని తప్పుకు నువ్వు పడే నిందలు కావచ్చు, లేకపోతే నువ్వు ఎవరికైతే మేలు చేశావో వారు నీకు మేలు చేద్దామని అనుకునేసరికి నీకు కీడు చేయటం కావచ్చు, లేకపోతే నువ్వు ఏదైతే చెయ్యాలనుకున్నావో దానికి పూర్తిగా భిన్నంగా జరగడం కావచ్చు. పరిస్థితులు అనేవి ఎప్పుడు ఎలా మారిపోతాయో ఎవ్వరికీ తెలియదు. వాతావరణం ఎలా మారుతుందో తెలియదు అన్నట్టే, మన జీవితంలో వాతావరణాలు ఎప్పుడు ఎలా మారుతాయో తెలియదు. అవి మన చేతుల్లో ఉండేవి కొన్ని ఉంటాయి, చేతుల్లో లేనివి కొన్ని ఉంటాయి. మనం ప్రార్థన చేస్తే పోయేవి కొన్ని ఉంటాయి, పోనివి కూడా కొన్ని ఉంటాయి. కొన్ని సమస్యలు ప్రార్థన చేస్తే తొలగిపోయే ఉంటాయి, కొన్ని సమస్యలు ఎంత ప్రార్థించినా అలాగే ఉండిపోయే ఉంటాయి. కానీ మనం ఏం చేయకూడదంటే, 3 పనులు చేయకూడదండి. సమస్యలు మన ముందు నిలబడినప్పుడు మనం 3 పనులు చేయకూడదు. కానీ మనలో చాలా మందిమి ఈ 3 పనుల్లో ఏదో ఒకటి చేస్తాం. ఏంటా 3 పనులంటే? నెంబర్ 1, సమస్య నుండి పారిపోవాలి అనుకుంటాం. దావీదు కూడా అలాగే అనుకున్నాడు కదా. ఆహా, నాకు గువ్వ వలె రెక్కలుంటే నేనేమైపోతాను? ఎగిరిపోతాను. సరే, వదిలేయండి. ఓసారి నన్ను చూడండి. స్ట్రైట్ క్వశ్చన్. మీకున్న సమస్యలను బట్టి మీకు గువ్వల్లాగా రెక్కలు రావని మీకు తెలుసు, మీకు పాస్పోర్ట్లు వీసాలు లేవని కూడా తెలుసు, మీరెక్కడికి వెళ్ళరని కూడా తెలుసు. కానీ మీ హృదయంలో సమస్యలు పెరిగినప్పుడు ఈ సమస్యలన్నిటి బదులు ఎక్కడికైనా వెళ్ళిపోతే బాగుండరని చెప్పి నోటితో అనకపోయినా మీకు ఎప్పుడైనా అనిపించిందా? మరి వెళ్ళలేదే. మన గువ్వలాగా రెక్కలు లేవు, ఆ రెక్కలున్న విమానం కూడా ఎక్కలేదు. కానీ మనం ఏమనుకుంటామంటే, వీ వాంట్ టు రన్ అవే ఫ్రమ్ ది ప్రాబ్లమ్స్. సమస్యల నుండి పారిపోవాలని అనుకుంటాం. బట్ దట్ నాట్ ఏ సొల్యూషన్. అది పరిష్కారం కాదు. రెండవది, మనం చేసే రెండో తప్పు ఏంటంటే, ఒకటి, సమస్యల నుండి పారిపోవాలని అనుకుంటాం, అది జరిగే పని కాదు. రెండవది, సమస్య వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము అనంటే, సమస్య తగ్గిపోవాలి, తగ్గితేనే నేను హ్యాపీగా ఉంటాను అని అనుకుంటాం మనం. నేను మళ్ళీ చెప్తున్నాను, సమస్యలు తగ్గే ఉంటాయి, తగ్గను ఉంటాయి.
ఇప్పుడు బలహీనతలు ఉండేవాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు కదా. మీకు బలహీనతలు వచ్చి తగ్గిపోయిన వాళ్ళు ఉన్నారు, బలహీనతలు అలాగే ఉండిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ రెండు రకాల్లో ఎవరొకరు ఉంటారు ఇక్కడ. వచ్చి తగ్గిన వాళ్ళు ఉన్నారా? ఉన్నారు. వచ్చింది అలాగే ఉండిపోయిన వాళ్ళు ఉన్నారా? ఉంటారు. ఎందుకు? అంతే జీవితం. జీవితంలో కొన్ని పోవు, కొన్ని వచ్చాయంటే కొన్ని అలాగే ఉండిపోతాయి. మనం ఏమనుకుంటాం, సమస్య వచ్చిందంటే తగ్గిపోవాలంతే. తగ్గిపోవాలో లేదో అది మన చేతుల్లో లేదు. మనం అనుకుంటే జరగదు. మనం ప్రార్థన చేయడం మన వంతు. ఇది రెండోది. మూడోది ఏం చేస్తామంటే, సమస్యల నుండి పారిపోవాలి అనుకుంటాం, జరగదు. సమస్యలు తగ్గితేనే నా జీవితం బాగుంటుంది అనుకుంటాం, అది కూడా జరగకపోవచ్చు. ఇంకా మూడోది ఏం చేస్తామని చెప్తానా, సమస్యల గురించి మనల్ని మనమే నిందించుకుని తిట్టుకుంటాం మనల్ని మనమే. ఇంకా అది ఫైనల్ స్టేజ్ అన్నమాట. ఏంటంటే, నా బతుకెందుకు, నా జీవితం ఎందుకు అని మనల్ని మనమే తిట్టుకుంటాం. మనకి మనమే సెల్ఫ్ టాక్ అంటారు కదా, మనకి మనమే మాట్లాడేసుకుంటాం, మనల్ని మనమే తిట్టేసుకుంటాం, మన గురించి మనమే శపించేసుకుంటాం. ఎవరైనా వచ్చి ఏమ్మా ఎలా ఉన్నావు, ఏరా ఎలా ఉన్నావు అని అంటే ఇంకా మనం మొదలెడతాం. ఏమనంటే, ఏం బతుకులేమ్మా, ఏం బతుకులే, బతుకున్నాం కాబట్టి బతక్క ఏం చేస్తాం, బతక్క చస్తామేంటి, నా బతుకు ఏముంది, నేనో బతుకుతున్నాను, పెంట మీద కుక్క బతుకుతుంది. అంటే ఆ మాటలు సంతోషంగా ఉన్న హృదయం నుంచి వచ్చినవి కాదయి. జీవితం మీద ఏమొచ్చేసింది? వైరాగ్యం, విరక్తి. ఇంకేం చేస్తామండి, బతక్క చేస్తామేంటండి? జాగ్రత్తగా వినండి. సమస్యలు వచ్చినప్పుడు పారిపోవడము సరైనది కాదు. సమస్యలు పోతేనే మనం బాగుంటాం అనుకోవడం కూడా సరైనది కాదు. సమస్యల గురించి మనల్ని మనమే తిట్టుకోవడం కూడా సరైనది కాదు. ఒకవేళ అదే సరైనది అనుకుంటే మోషే చెయ్యాలిగా. మరి ఆ పని ఎవరు చేయాలి? మోషే చెయ్యాలిగా. మోషే, ప్రభువా నాకు ఈ నాయకత్వం వద్దు, ఏం వద్దు, నేను వెళ్ళిపోతున్నానని ఎక్కడికైనా పారిపోయాడైనా? లేదు. లేకపోతే ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థన చేశాడు, ప్రతి సమయంలోనూ ప్రార్థన చేశాడు. కానీ దేవుడిచ్చిన పనిని, దేవుడిచ్చిన బాధ్యతను నమ్మకంగా పూర్తి చేశాడు. ఆయా సమయాల్లో బలహీనపడ్డాడు, కానీ తాను ఎక్కడికి పారిపోలేదు. ఏ మొండి వాళ్ళైతే ఉన్నారో, ఏ ప్రజలైతే ఏడిపించుకు తింటున్నారో, ఏ ప్రజలైతే ఈయన తప్పు చేయకపోయినా చేశావు అని తిడుతున్నారో, ఏ ప్రజలైతే వీళ్ళ క్షేమం కోరి మేలు చేస్తే కీడు చేశావని తిడుతున్నారో, వాళ్ళ మధ్యలోనే తన జీవితాంతం ఉన్నాడండి. ఎందుకు ఉండగలిగాడు? సాధారణంగా మానవ రీతిగా ఆలోచిస్తే ఉండగలమా? మీరే చెప్పండి. మానవ పరంగా చెప్పండి, ఉండగలమా? ఉండలేం. అందుకే ఇటువంటి బలహీనకరమైన, మనకు అర్థం కాని పరిస్థితుల్లో మనము కూడా మోషే వలె నిలబడగలగాలి అనంటే మనము చెయ్యవలసినది ఒకటే. ఏంటంటే, దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా దయచేసి నీ మహిమను నాకు చూపించు. అంటే అర్థం ఏమిటి? నీ గొప్పతనం ఏమిటో, నీ గుణలక్షణాలు ఏమిటో ఇంకా నేను చూచే కన్నులు నాకు దయచేయి. అది మన జీవిత సమస్యలకి పరిష్కారం. రన్నింగ్ అవే ఫ్రమ్ ప్రాబ్లమ్స్ ఇట్ నాట్ ఏ సొల్యూషన్. ప్రాబ్లం లెస్ లైఫ్ కోరుకోవడం కూడా సొల్యూషన్ కాదు. జాన్ పైపర్ అనే దైవజనుడు తల్లిదండ్రులకు ఒక సలహా ఇచ్చాడు. ఏంటా సలహా అంటే, పిల్లలకు క్రైస్తవ తల్లిదండ్రులు ఎప్పుడూ చెప్పాలంట, యవనస్తులుగా వచ్చాక కూడా చెప్పాలంట. ఏమనంటే, ఒరే బాబు, జీవితం అంటే సాఫీగా వెళ్ళిపోదు బాబు. క్రైస్తవ జీవితంలో శ్రమ అనేది ఉంటుంది. ఆ శ్రమ ద్వారా దేవునికి ఎన్నో ఉద్దేశాలు ఉంటాయి. కాబట్టి ప్రతి శ్రమకు మనం సిద్ధంగా ఉండాలని మనము మన పిల్లలకు నేర్పించాలని అన్నాడు ఆయన. ఏమని చెప్పాలి వాళ్ళకి, పిల్లలకి? మనం ఏం చెప్తాం? ఒరే ప్రార్థన చేసుకుని కష్టాలను తీర్చేస్తాడు దేవుడు. ఎవరు? తల్లిదండ్రులు. ఎవరికి? నిజమే, అది సగం నిజమే. మరి మిగిలిన సగం కూడా చెప్పాలిగా. మన భక్తి ఎలాంటిదంటే అరకొర భక్తి. ఈ అరకొర భక్తి వల్ల దేవుని గురించి సగం సగం అర్థం చేసుకుని మనం ఏం చెప్తామో మనం ఏమంటామంటే, పిల్లలకి చెప్తాం, ప్రార్థన చేసుకో, దేవుడు తగ్గించేస్తాడు, శ్రమలే ఉండవు, కష్టాలే ఉండవు. హౌ కెన్ యూ సే దట్? అదా మనం పిల్లలకి నేర్పించేది? కాదు కదా. ఒరే బాబు,
జీవితం అన్న తర్వాత మనకి బాధలు ఉంటాయి, బలహీనతలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. వాటి వెనకాల దేవునికంటూ ఒక ఉద్దేశం ఉంటుంది. ఆ సమయాల్లో మనం దేవునిపై ఆధారపడాలమ్మా, దేవుణ్ణి చూడాలమ్మా. మోషే వలె మనం కూడా ప్రార్థన చేయాలమ్మా. ఏమని? దయచేసి నీ మహిమను నాకు చూపించు. ఎందుకు? అదొక్కటే మన జీవిత సమస్యలన్నిటికీ పరిష్కారం. మళ్ళీ అడుగుతున్నా, దేవుని మహిమను చూడడం అంటే 2 అర్థాలు చెప్తున్నాను. ఇందాక 4 చెప్పాను, కానీ ఈ కాంటెక్స్ట్లో 2 అర్థాలు. ఏంటండి? దేవా, నీ గొప్పతనం నాకింకా తెలియాలి. రెండోది, నీ గుణలక్షణాలు నాకింకా తెలియాలి. ఇది కోరుకున్నాడు. ఎందుకు అనంటే, తనకు అర్థం కాని పరిస్థితుల్లో, సమస్యల సుడిగుండాల మధ్యలో తనకు నెమ్మదినిచ్చేది, తనకి ధైర్యాన్నిచ్చేది, తనని పురుకొల్పేది, తనని నడిపించేది దేవుని మహిమను చూడటం ఒక్కటే అని మోషేకి తెలిసింది. మనకేం తెలిసింది? కష్టాలు వస్తే ప్రార్థన చేద్దాం, కానీ కష్టాలు ఒకవేళ ఉంటే ఇంక మనం ఎంత నీరసం అయిపోతాం, ఎంత తిట్టుకుంటాం మనల్ని. ఎవరైనా పలకరించడానికి వస్తే వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర మన జీవితం గురించి ఎంత వైరాగ్యంతో మాట్లాడతాం. మోషే ఏం చేశాడో మనం అది చెయ్యాలి. దయచేసి నీ మహిమను నాకు చూపించు. సరే, దేవా నీ మహిమను నాకు చూపించని అనగానే దేవుడు ఎలా స్పందించాడో చూడండి. 19వ వచనం చూడండి. ఆయన, నా మంచితనమంతయు నీ ఎదుట కనపరచెదను, యెహోవా అను నామమును నీ ఎదుట ప్రకటించెదను అని చెప్పాడు. ఒకసారి నా వైపు చూడండి. మోషే ఏమడిగాడు? బ్రదర్స్ చెప్పాలి గట్టిగా. మీరు ఆగండి, నేను బ్రదర్స్ అన్నాను. మోషే ఏమడిగాడు? దానికి ముందోటి అన్నాడు, దయచేసి. అవునా? ఇప్పుడు మళ్ళీ పూర్తిగా చెప్పండి. దయచేసి నీ మహిమను నాకు చూపించు అన్నాడు. దేవుడు, సరే నా మహిమను చూపించమన్నావు కదా, రా, నా గొప్పతనం అంతా చూపిస్తానని చెప్పి మొత్తం పరలోకంలో ఉన్న సైన్యాన్ని, సమూహాల్ని మొత్తం అందరినీ పిలిచేసి మొత్తం ఆ పరలోక మహిమంతా దేవుడు చూపించేశాడా? మాట్లాడరే, ఏం చూపల. దేవుడు అన్నాడు, నా మహిమను చూస్తావా? అయితే నా మంచితనం నీకు చూపిస్తాను. ఐ విల్ షో యూ మై గుడ్నెస్. నా మంచితనం చూపిస్తాను నీకు. నా గుణలక్షణం అంటే ఏంటో చూపిస్తాను. ఐ విల్ షో యూ మై అట్రిబ్యూట్స్. నా మంచితనం నీకు చూపిస్తాను. నా నామము, ఆల్రెడీ దేవుడు తన నామము గురించి 3వ అధ్యాయంలో చెప్పాడు. ఏమని? నేనెవరిని? ఉన్నవాడను, అనువాడనై ఉన్నాను. యెహోవా, నేను ఉన్నవాడను. ఐ యామ్, ఇంగ్లీష్లో అంటారు ఐ యామ్, నేనే. దేవుడు మోషేకి ఆ మాటలు చెప్పాడు. చెప్పిన తర్వాత ఏం చెయ్యాలో దేవుడు చెప్పారు. ఆ తర్వాత 34వ అధ్యాయం చూడండి. 34వ అధ్యాయంలోకి వెళితే చూడండి, 4వ వచనం చూడండి. కాబట్టి అతడు మొదటి పలకల వంటి 2 రాతి పలకలను చెక్కెను. మోషే తనకు యెహోవా ఆజ్ఞాపించినట్లు ఉదయమందు పెందలకడ లేచి ఆ 2 రాతి పలకలను చేత పట్టుకుని సీనాయి కొండ ఎక్కగా మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవా అను నామమును ప్రకటించెను. 6వ వచనం. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు, చదవండి. యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములు గల దేవుడైన యెహోవా, ఆయన 1000 మందికి కృప చూపుచు దోషమును, అపరాధమును, పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకిని, కుమారులు కుమారుల మీదకిని రప్పించునని ప్రకటించను. అందుకు మోషే త్వరపడి నేల వరకు తల వంచుకుని నమస్కారము చేసి. మోషే ఏమడిగాడు? దయచేసి. మోషే ఏమడిగాడు చెప్పండి? దేవా, దయచేసి నీ మహిమను నాకు చూపించన్నాడు. ఇప్పుడు దేవుణ్ణి నీ మహిమను నాకు చూపించు అనగానే దేవుడు, సరే నా మహిమ అంటే ఏంటో చూపిస్తా అని చెప్పి మొత్తం పరలోకంలో ఉన్న దేవదూతలందరి యొక్క సమూహాన్ని దేవుడు మోషేకి చూపించలేదు.
చూపించగలడు, ఆయన చూపించగలడు. కానీ మోషేకు దేవుడు ఆ మహిమను చూపించలేదు. చూడండి ఆ మాట, ఒక పేజీ వెనక్కి తిప్పండి. నిర్గమాకాండం 33వ అధ్యాయం చదువుతున్నాను, 19వ వచనం. ఆయన 18వ వచనం, అతడు దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనబరచెదను. ఆగండి, దేవుడు ఏం చూపిస్తానన్నాడు? నా మంచితనం చూపిస్తాను. ఇప్పుడు దేవుడు తన ప్రభావాన్ని చూపిస్తున్నాడా, తన గుణలక్షణం చెప్పుకుంటున్నాడా? అర్థమవుతుందా మీకు? దేవా నీ మహిమను నాకు చూపించంటే దేవుడు, సరే మోషే, నేను ఎంత గొప్ప మహిమ కలిగిన వాడినో, ఎంత ప్రసన్నత ఉందో, ఎంత మహిమ ఉందో, ఎంత ప్రభావం ఉందో మొత్తం నీకే చూపిస్తానని చెప్పలేదు. దేవుడు ఏమన్నాడు? నా మంచితనం నీకు చూపిస్తాను. దేవుని మంచితనం. దీనికోసం మనం కొంత ఆలోచిద్దాం. శ్రమల మధ్య, సమస్యల మధ్య, జీవితంలో అర్థం కాని పరిస్థితుల మధ్య మనకు దేవుని మంచితనం అర్థం కావాలి. దేవుని మంచితనం, గుడ్నెస్ ఆఫ్ గాడ్, గుడ్నెస్ ఆఫ్ గాడ్. మంచి అనడానికి అర్థం ఒకవేళ ఎవరన్నా ఉంటే అది మన దేవుడే. మరో మాట చెప్పాలంటే, సృష్టిలో దేవుని కంటే మంచివాడు ఎవడు లేడు. హీఈస్ ద వన్ అండ్ ఓన్లీ. గుడ్నెస్ ఆఫ్ గాడ్, ఆయన ఒక్కడే మంచోడు. ఆయన మంచితనం ముందు ప్రపంచంలో ఉన్న వాళ్ళందరి మంచితనం కలిపినా అది సరిపోదు. అయితే ఓ మాట చూడండి, 6వ వచనం చూడండి, 6వ వచనం 34:6. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు. చూడండి, దేవుని మంచితనం అన్నాడు కదా ఆయన. ఒకసారి నన్ను చూడండి. దేవుని మంచితనంలో 2 ఉంటాయండి. మనం సాధారణంగా రెండు ఉంటాయి. మనం సాధారణంగా ఒకటే అనుకుంటాం. మనం ఏంటా 2 ఏంటి 1 ఏంటి చెప్తాను. 6వ వచనం చూడండి. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములు గల దేవుడైన యెహోవా, ఆయన 1000 మందికి కృప చూపుచు దోషమును, అపరాధమును, పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచగా 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకిని, కుమారులు కుమారుల మీదకి రప్పించునని ప్రకటించెను. నేను స్ట్రైట్గా మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు ఈ 2 వచనాలు చదివేటప్పుడు 6వ వచనం చదువుతుంటే మీకు ఇబ్బంది అయిందా? 7వ వచనం చదువుతుంటే ఇబ్బంది అయిందా? కొంచెం సరిగా చెప్పండి. ఎందుకు ఇబ్బంది అయింది? హలో బ్రదర్స్, ఎందుకు ఇబ్బంది అయిందని చెప్పారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన మాట ఏంటి? ఏమాత్రము దోషులను నిర్దోషులుగా నేను ఎంచను అన్నాడు. 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకిని, కుమారులు కుమారుల మీదకిని. అది చదివినప్పుడు మనకేమనిపిస్తుందంటే, అదేంటి దేవుని మంచితనం అని అక్కడ ఉంది, మరి దేవుని మంచితనంలో ఈ 2 ఉన్నాయి ఏంటి? చెప్తాను. మనకి ఏమంటే ఇష్టం అంటే 6వ వచనం అంటేనే ఇష్టం. ఏంటి 6వ వచనం? యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములు కలిగిన దేవుడు, 1000 మందికి కృప చూపే దేవుడు. దోషమును, అపరాధమును ఏం చేస్తాడు? ఆయన క్షమిస్తాడు. పక్కన కానీ అనే దగ్గర ఆగిపోతాం మనం. ఎందుకు ఆగిపోతామంటే, దేవుని మంచితనంలో కొంతే మనకు అర్థమైంది. కానీ దేవుని మంచితనములో ఈ 2 ఇమిడి ఉంటేనే అది దేవుని మంచితనం. ఎలాగో చెప్తాను. మన దేవుడు ప్రేమస్వరూపి. అవునండి, ఆయన ఎవరు? ప్రేమస్వరూపి. ప్రేమస్వరూపి అయిన దేవుడు కాబట్టి ఆయన ప్రేమలో నుండి వచ్చేవి కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృప. ఎందుకు? ఆయన ఏం కలిగినవాడు? ప్రేమమయుడు, ప్రేమ కలిగినవాడు. ఆయన ప్రేమ కలిగినవాడు కాబట్టి ఆ ప్రేమస్వరూపి అయిన దేవునిలో నుండి జనించే లక్షణాలు ఇవన్నీ. బికాస్
అవర్ గాడ్ ఈజ్ లవ్. ఆయన ప్రేమ స్వరూపి. ఆయన ప్రేమ స్వరూపి కాబట్టి కనికరం చూపిస్తున్నాడు, దయ చూపిస్తున్నాడు, దీర్ఘశాంతము కలిగి ఉన్నాడు, విస్తారమైన కృపాసత్యములు కలిగి ఉన్నాడు. ఆయన 1000 మందికి కృప చూపే దేవుడుగా ఉన్నాడు. దోషమును, అపరాధమును, పాపమును ఏం చేస్తున్నాడు? ఆయన క్షమిస్తున్నాడు. ఎందుకు? ఆయన ఏ స్వరూపి? ప్రేమ స్వరూపి. అయితే ఆయన దోషిని నిర్దోషిగా ఎంచడు. అతను దోషముతో ఉంటే, పాపముతో ఉంటే, అపరాధముతో ఉంటే, ఆ దోషము, పాపము, అపరాధమును మన్నించు ప్రభువా, క్షమించు ప్రభువా అని అడిగితే ఎంతటి పాపినైనా క్షమిస్తాడు. ఎందుకంటే ఆయన ప్రేమ గలవాడు. కానీ ఆయన మంచితనమును, ఆయన ప్రేమను, ఆయన కనికరమును, ఆయన కృపను నీకు నువ్వే కాలదన్నుకుంటే నిన్ను ఆయన నిర్దోషిగా ఎంచడు. ఎందుకు అంటే ఆయన ప్రేమగలవాడు, అదే సమయంలో పరిశుద్ధుడు. ఆయన ఎవరు? పరిశుద్ధుడు. పరిశుద్ధుడైన దేవుడు పాపాత్ములను పాపాత్ములుగానే ఎంచాలి, పరిశుద్ధులుగా ఎంచడు. పాపాత్ములను పరిశుద్ధులుగా ఎప్పుడు ఎంచుతాడు? వారి పాపముల నుండి క్షమించబడినప్పుడు, వారి పాపములను విడిచిపెట్టినప్పుడు, వారు పశ్చాత్తాపడినప్పుడు. కానీ పాపమును ఒప్పుకోను, నా అపరాధాలను ఒప్పుకోను, నా జీవితాన్ని మార్చుకోను అని గనక అంటే దేవుడు వారిని దోషిని ఎలా ఎంచడైనా నిర్దోషిగా ఎంచడు. ఇంకో మాట చెప్తాను. మరి మీకు ఇబ్బంది అయిన వచ్చినవి ఏంటంటే, అదేంటండి మరి ఆయన తండ్రుల దోషమును పిల్లల మీదకి రప్పిస్తానంటున్నాడు, మరి పిల్లలేం పాపం చేశారండి? వినండి, ఇక్కడ దేవుడు పిల్లల మీదకి దోషాన్ని రప్పిస్తానని అనడం, అది మనం అలా ఉంచితే, అసలు తండ్రుల యొక్క దోషం పిల్లల జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో దేవుడికి తెలుసు. ఎవరి దోషం? తండ్రుల దోషం, తండ్రుల పాపం పిల్లల జీవితాలను ఎలా పాడు చేస్తుందో ఆయనకి తెలుసు. ఎందుకంటే పాపము యొక్క తీవ్రత ఏంటో మనకు తెలియదు, కానీ దేవుడికి తెలుసు. ఇక్కడ ఎవరైనా తల్లిదండ్రులు ఉంటే కొంచెం ఏనుగు చెవుల్లా చేసుకుని వినండి. మీరేమనుకుంటారంటే, నేను ఎలా బ్రతికితే ఏంటండి, నా పిల్లలు మంచిగా ఉంటే చాలు, నేను ఎలాగైనా బతుకుతాను అంటే అలా అనుకోవద్దు. నీ జీవితం నీ పిల్లల్ని ప్రభావితం చేస్తుంది. నీ పాపం నీ పిల్లలను ప్రభావితం చేస్తుంది. వినండి, మనం సరిగ్గా జీవించకుండా మనకి నచ్చినట్టుగా జీవించేసి చల్తాహై బతికేద్దాం, ఎలాగలా బతికేద్దాం అని అంటే బతికేస్తావు, కానీ నీ బ్రతుకు నీ కుటుంబాన్ని ప్రభావితం చేస్తుంది. అది ఆయనకి తెలుసు. లోతు భార్య పాపం చేస్తే లోతు సొదొమ గొమొర్రాకి వెళ్ళడం ఆయన తీసుకున్న తప్పుడు నిర్ణయం అయితే, లోతు భార్య సొదొమ గొమొర్రా వాళ్ళ మీద మమకారం పెంచుకుని వాళ్ళతో కలిసిపోవడం ఆమె చేసిన తప్పు అయితే, ఆమెను చూసి ఆవిడ కూతుర్లు కూడా అదేగా నేర్చుకుంది. మాట్లాడరే? ఆవిడ వెనక్కి చూసింది, వీళ్ళు వెనక్కి చూడలేదు, కానీ వీళ్ళ హృదయంలో కూడా సొదొమ గొమొర్రా ఉంది. ఎలా వచ్చింది? పేరెంట్స్, తల్లి తండ్రి, నీకు నచ్చినట్టుగా నువ్వు బతికి నా పిల్లలు బాగోవాలనుకుంటే కుదరదు, నీ ప్రభావం వాళ్ళ మీద పడుతుంది. అయితే ఆ ప్రభావం తరతరాలను ఎలా పాడు చేస్తుందో కూడా ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. మీరు రాజులు గ్రంథం చదివిన, సమూయేలు గ్రంథం చదివిన, దినవృత్తాంతాల గ్రంథం చదివిన, అక్కడ మంచి రాజులు ఉంటారు, చెడ్డ రాజులు ఉంటారు. మంచి రాజులు ఉంటారు, చెడ్డ రాజులు ఉంటారు. చెడ్డ రాజుల్లోంచి మంచి రాజులు పుట్టడం అనేది చాలా తక్కువగా జరిగింది. కానీ ఎక్కువగా ఏం జరిగిందంటే, చెడ్డ రాజుల నుంచి ఇంకా చెడ్డ రాజులే పుట్టారు. కారణం ఏంటంటే, తండ్రుల దోషము పిల్లలను ప్రభావితము చేసింది.
కానీ అదే సమయంలో వినండి, అదే సమయంలో ఏ కుమారుడైతే తండ్రి దోషమును బట్టి నడుచుకోకుండా, దేవా నన్ను క్షమించు, నా జీవితాన్ని మీరు మార్చండి అనంటే, ఎంత పాపిష్టి తండ్రి కొడుకైనా సరే దేవుడు ఏం చేశాడు? అతన్ని క్షమించాడు. ఇక్కడ ఈ వచనాలు మనం చదివేటప్పుడు దేవుడు ఏంటి బయాసుగా ఉన్నాడే ఏంటి, ఆయన పిల్లల్ని అలా, పిల్లలు ఏ తప్పు చేయకుండా వాళ్ళ మీదకి దోషం రప్పిస్తానంటున్నాడు ఏంటి అని ఆ రకంగా ఆలోచిస్తే అలాగే అర్థమవుతుంది. కానీ ఆయన మాట్లాడేది ప్రాబ్లం విత్ ద సిన్, పాపం ఎంత భయంకరమైందో చెప్తున్నాడు ఆయన. మనుషుల దోషము తరతరాలను ప్రభావితం చేస్తుంది. కానీ తరతరాలను ప్రభావితం చేస్తున్నప్పటికీ ఆ కుమారుడు తండ్రిని అనుసరించకుండా దేవుణ్ణి అనుసరిస్తానని దేవుని దగ్గరికి వస్తే, ఎంతటి పాపిష్టి తండ్రిలో నుంచి వచ్చిన పిల్లలనైనా దేవుడు ఏం చేశాడు? క్షమించాడండి. చరిత్ర చూడండి, చెడ్డ రాజుల్లో నుంచి కూడా మంచి రాజులు వచ్చారు. తండ్రేమో ఇష్టం వచ్చినట్టు దేవునికి వ్యతిరేకంగా బ్రతికాడు, కానీ కుమారుడు దేవునికి ఇష్టానుసారంగా బ్రతికాడు. రాజుల్లో ఉన్నారు, చరిత్రలో ఉన్నారు. ఈ మాట అర్థం, ఆయన అన్యాయంగా ఎవరినో ఆయన శిక్షిస్తాడని కాదు దాని అర్థం. దాని అర్థం ఏమిటంటే, ఆయన పాపులను పాపం ఒప్పుకుంటే క్షమిస్తాడు, ఒప్పుకోకపోతే ఎంతటి వారినైనా శిక్షిస్తాడు. ఎందుకంటే దేవుని మంచితనంలో రెండూ ఉన్నాయి. ఆయన ప్రేమ ఉంది, ఆయన పరిశుద్ధత ఉంది. రెండిటిని ఒకదాన్నొకటి ఏం చేయకూడదు, మనం వేరు చేయకూడదు. దేవుడు మంచితనం అంటే ఏంటి? ఆయన ప్రేమగల దేవుడు గనుక ఎటువంటి పాపులనైనా క్షమిస్తాడు. ఆయన పరిశుద్ధుడైన దేవుడు, ఎంతటి పాపినైనా శిక్షిస్తాడు. ఎందుకంటే ఆయన మంచితనము కలిగిన దేవుడు. మంచితనం అంటే ఎప్పుడు చూసినా దయ, ప్రేమ, కనికరము అని అనుకోకండి. ఈ రెండు కలిస్తేనే ఆయన మంచితనం. మీరే చెప్పండి, పాపం చేసిన వారిని, అపరాధాలు చేసిన వారిని శిక్షించకుండా వదిలేస్తే ఆయన మంచోడు ఎలా అవుతాడు? దేవుడు పాపులను ఆయన శిక్షిస్తాడా, లేకపోతే పాపులే దేవుని శిక్షను సమకూర్చుకుంటారా? సరిగ్గా ఆలోచించి చెప్పండి ఈ మాట. పాపుల్ని దేవుడు శిక్షిస్తాడా, లేకపోతే పాపులే దేవుని శిక్షను సమకూర్చుకుంటారా? పాపులే దేవుని శిక్షను సమకూర్చుకుంటారు. నా యొక్క ఆర్గ్యుమెంట్కి బలం చేకూర్చే వచనాలు బైబిల్లో ఉన్నాయి. ఒక్క వచనమే చెప్తాను. రోమాపత్రిక 2వ అధ్యాయం, ఒకసారి ఇక్కడికి వెళ్దాం రండి. రోమాపత్రిక 2వ అధ్యాయం, రోమాపత్రిక 2వ అధ్యాయం 4-5 కలిపి చదువుదామా? 4-5. లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక, ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించుదువా? 5వ వచనం. నీ కాఠిన్యమును, మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను ఏం చేసుకుంటున్నావు? అమ్మా, దేవుడు మారడానికి అందరికీ ఏమిస్తున్నాడు? సమయం ఇస్తున్నాడు. మై డియర్ బ్రదర్స్, మై డియర్ సిస్టర్స్, ప్రియ తమ్ముళ్ళు, ప్రియ చెల్లెళ్ళు, ప్రియ పెద్దవాళ్ళు, దేవుని యొక్క మంచితనం ఏంటంటే, ఒక వ్యక్తి పాపంలో చెడిపోతుంటే ఆ పాపి తన పాపాన్ని విడిచిపెట్టి మారు మనసు పొందడానికి దేవుడు అతనికి సమయం ఇస్తున్నాడు. ఏ మనసు పొందడానికి? మారు మనసు పొందడానికి. కానీ వీడు మారకుండా ఏం చేస్తున్నాడంటే, తన హృదయాన్ని ఇంకా కఠినం చేసుకుంటున్నాడు. హృదయాన్ని కఠినం చేసుకుంటున్నాడు. మారాలని తెలుసు, మారడం లేదు. తన జీవితాన్ని, తన పద్ధతును మార్చుకోవాలని తెలుసు, మార్చుకోవడం లేదు. ఎందుకంటే దేవుని యొక్క సహనము వీడికి చేతకానితనమైంది. దేవుని యొక్క ప్రేమ వీళ్ళకి అవకాశమైంది. ఏం చేశారు వీళ్ళు? హృదయాన్ని ఏం చేసుకుంటున్నారు? కఠినం చేసుకుంటున్నారు. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఏం కోరుకుంటున్నాడో తెలిసి, ఎలా బ్రతకాలో తెలిసి, ఎలా జీవిస్తే దేవునికి ఇష్టమో తెలిసి కూడా
దేవునికి విరోధంగా జీవిస్తుంటే వాళ్ళని దేవుడు శిక్షించటం లేదు, దేవుని శిక్షను వాళ్ళే కోరుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళ ఉగ్రతని ఎవరు పోగేసుకున్నారు? వాళ్ళే. ఇప్పుడు ఎలా ఉందో చెప్పమంటారా? ఇప్పుడు నరకంలో దేవుడు పడేయటం లేదండి. చాలామంది అనుకుంటారు దేవుడు ప్రేమ కలిగి ఉన్నోడైతే నరకంలో మనుషుల్ని ఎలా పడేస్తాడండి అంటారు. దేవుడు వాళ్ళని పడేయటం లేదు, వాళ్ళకి వాళ్ళే పరిగెత్తుకుని వెళ్తున్నారు నరకానికి. దేవుడు పడేయటం లేదు. దే themselves, దే రన్నింగ్ టువర్డ్స్ ద హెల్. ఎందుకు? దేవుని మంచితనం ఏంటో తెలుసు, ఎలా బ్రతకాలో తెలుసు, దేవునికి ఏది ఇష్టమో తెలుసు, ఏది ఇష్టం లేదో తెలుసు. ఇక్కడ ఇంకో మాట కూడా చెప్తాను. ఏంటంటే కొంతమంది మీరు అనొచ్చు, కొంతమందికి దేవుని వాక్యం తెలియదు కదండి, మరి వాళ్ళ సంగతి ఏంటంటే, మరి దేవుడు వాళ్ళకి మనస్సాక్షి ఇచ్చాడు కదండి. దేవుడు వాళ్ళకి ఏమిచ్చాడు? మనస్సాక్షి ఇచ్చాడు. మనస్సాక్షి ఏది మంచిదో ఏది చెడ్డదో వాళ్ళకి తెలియజేస్తుంది. వాళ్ళకి బైబిల్ తెలియకపోవచ్చు, కానీ మనస్సాక్షి అనేది దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. ఆ మనస్సాక్షిని కూడా వాళ్ళు నోరు నొక్కేసి వాళ్ళకి నచ్చినట్టుగా జీవించేసి వాళ్ళకి నచ్చినట్టుగా బతికేస్తే ఇప్పుడు దేవుడు వాళ్ళని నరకంలో వేయడం లేదు. నాకు వినబడాలి. వాళ్ళకు వాళ్ళే నరకములోకి పరిగెడుతున్నారు. ఎందుకు? ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధత నాకొద్దు అనుకునేవాడిని దేవుడేమి ఆయన గడ్డం పట్టుకుని బతిమాలడు. పోతావా పో, నిన్నెవడొద్దన్నాడు? నీకు ఇష్టం వచ్చినట్టు బతకాలనుకున్నా బతుకు, నిన్నెవడొద్దన్నాడు? నువ్వు పరిగెత్తుకుని వెళ్ళి సరాసరి నరకంలో పడి కాలాలనుకుంటున్నావా? కాలు, నిన్నెవరొద్దన్నారు? చాలామంది ఇక్కడ దేవుణ్ణి తప్పుగా అనుకుంటారండి. నాస్తికులు ఉన్నారు. వాళ్ళు ఏమంటారంటే, అమ్మో దేవుడు ఏం నరకంలో ఎలా పడేస్తాడు, ఆయన ప్రేమ కలిగి ఉన్నోడైతే. ఆయన ఎందుకు పడేస్తున్నాడు? ఆయన మంచితనం ఏంటో తెలిసి, ఆయన ఏం ఆశిస్తున్నాడో తెలిసి కూడా నేనట్లా బ్రతకను, నాకు నచ్చినట్టే నేను బతుకుతాను అంటే నీకు నువ్వే ఉగ్రతను సమకూర్చుకుంటున్నావు, నీకు నువ్వే దెబ్బలు కావాలనుకుంటున్నావు, నీకు నువ్వుగానే పరిగెత్తుకుంటే ఎందులో పడతావు? ఇదే జరిగేది. దేవుని మంచితనం, జాగ్రత్తగా వినండి. దేవుని మంచితనం అంటే ఆయన ప్రేమ ఉంది, ఆయన పరిశుద్ధత ఉంది, ఆయన క్షమాపణ ఉంది, ఆయన ఉగ్రత కూడా ఉంది. ఈ రెండు కలిస్తేనే ఎవరి మంచితనం? దేవుని మంచితనం. ఆ మంచితనం దేవుడు ఎవరికి చూపించాడు? మోషేకి చూపించాడు. మోషే దేవుని ఫస్ట్ ఏమడిగాడు? ప్రభువా దయచేసి నీ మహిమను నాకు చూపించు అన్నాడు. దేవుడు తన పరలోకాన్ని ప్రభావాన్ని చూపాడా? నా మంచితనం చూపించాడు. నా మంచితనం నీకు చూపిస్తానన్నాడు. ఆ మంచితనంలో ఏముంది? ప్రేమ ఉంది, పరిశుద్ధత ఉంది, దేవుని యొక్క కృపాసహితమైన క్షమాపణ ఉంది, దేవునికి నచ్చని పాపాన్ని శిక్షించే ఉగ్రత కూడా అందులో ఉంది. ఎప్పుడైతే మోషే దేవుని మహిమను చూశాడో, రండి మీకు చూపిస్తాను. మోషే స్పందించాడు. ఆయన స్పందనలు ఎలా ఉన్నాయో చూడండి. ఆయన స్పందనలు ఎలా ఉన్నాయో చూడండి. నిర్గమాకాండం 34వ అధ్యాయం 8, 9. 8వ వచనం నేను చదువుతాను, 9వ వచనం మీరు చదవండి. 34:8 నేను చదువుతున్నాను. అందుకు మోషే త్వరపడి నేల వరకు తల వంచుకుని నమస్కారము చేసి, చదవండి. వీరు ఏ ప్రజలు? లోబడనొల్లని ప్రజలు. మా దోషమును పాపమును క్షమించి మమ్మును నీ స్వాస్థ్యముగా చేసుకొనమనెను. ఒకసారి అందరము దేవునికి స్తోత్రం చెప్దామా? ఎప్పుడైతే మోషే దేవుని మహిమను అనగా దేవుని గుణలక్షణాన్ని, దేవుని గొప్పతనాన్ని అర్థం చేసుకున్నాడో, మోషే నుండి ఆ 2 వచనాలను బట్టి ఒక 4 స్పందనలు చూడొచ్చు. ఏ స్పందన? 8వ వచనం చూడండి. అందుకు మోషే త్వరపడి నేల వరకు తల వంచుకొని నమస్కారము చేసి. ఎప్పుడైతే మోషే దేవుని మహిమను, దేవుని గొప్పతనాన్ని, దేవుని గుణలక్షణాలను తెలుసుకున్నాడో, ఆ దేవుని ఎదుట ఏం చేశాడండి?
సాగిలపడ్డాడు. అంటే దాని అర్థం ఏంటో చెప్పనా? తనను తానే అప్పగించుకుంటున్నాడు దేవునికి. సరెండరింగ్. దొంగ కనిపిస్తే పోలీసులు అనే మాట ఏంటి? హ్యాండ్స్ అప్. ఇలా చేతులు ఎత్తడం అంటే ఏంటి అర్థం? ఐ సరెండర్. నేను సరెండర్ అయిపోతానండి. అయితే మోషే ఏం చేస్తున్నాడు? నిలబడలేడు. ఆయన ఏం చేశాడంటే నేల వరకు సాగిలపడి దేవునికి నమస్కారం చేసి. అంటే దాని అర్థం, అంత గొప్ప దేవుని ఎదుట మోషే తనను తాను తగ్గించుకుని దేవునికి తన జీవితంపై అధికారాన్ని ఇస్తున్నాడు. ప్రభువా, నువ్వే గొప్పవాడు. మన జీవితంలో శ్రమ, కష్టం, బాధ, అర్థం కాని పరిస్థితులు మనకెదురైనప్పుడు, దేవా నీ మహిమను నాకు చూపు అని మనం అడిగితే, దేవుని గుణలక్షణాలను మనం అర్థం చేసుకోగలిగితే, మన నుండి వచ్చే స్పందన ఏంటో చెప్పనా? ఆయన చిత్తానికి మనల్ని మనం అప్పగించుకుంటాం. వీ విల్ సరెండర్ టు హిస్ విల్. ఎందుకు అప్పగించుకుంటాం? ఆయన గొప్పవాడని మనకి అర్థమైంది గనుక, ఆయన గుణలక్షణాలు మనకి అర్థమయ్యాయి గనుక. ఈనాడు చాలా మంది దేవుని చిత్తానికి మనం ఎందుకు లోబడమంటే, దేవుని గొప్పతనం అంటే ఏంటో ఇంకా మనకు అర్థం కావడం లేదు. అర్థమైతే ఆయన చెప్పింది మనం ఎందుకు చేయం? ఆయన సాగిలపడ్డాడు. రెండోది, సాగిలపడి నమస్కారం చెయ్యడం అనేది మరొక సూచన. దేనికంటే ఆరాధనకి సాదృశ్యం అది. ఆరాధన, వర్షిప్కి సాదృశ్యం అది. ప్రభువా నీవే గొప్పవాడు అని చెప్పి ఆ మహోన్నతుడైన దేవుణ్ణి మోషే ఏం చేస్తున్నాడు? ఆరాధించడానికి సాదృశ్యం అది. దేవుడు ఏమై ఉన్నాడో దానిని బట్టి పొగడమే దేవునిని ఆరాధించడం. దేవుని మహిమను చూచేవారు దేవుణ్ణి ఆరాధిస్తారు. సనగరు. దేవుడంటే అర్థం కానోళ్ళు దేవుని మీద సనుగుతారు. అది ఇవ్వలేదండి, ఇది ఇవ్వలేదండి, అది చేయలేదండి, ఇది చేయలేదండి, అది అలా అడగలేదండి, అది అలా అడిగానండి కానీ ఇలా జరిగిందండి అని దేవుని మహిమను చూడలేనోళ్ళు దేవుని మీద సనుక్కుంటారు. ఎందుకంటే అసలు వాళ్ళకి దేవుడు ఎవరో తెలియదు, దేవుని మహిమ అంటే ఏంటో తెలియదు, ఆయన గొప్పతనం అంటే ఏంటో తెలియదు, ఆయన యొక్క కార్యాలంటే ఏంటో తెలియదు, ఆయన గుణలక్షణాలు అంటే ఏంటో వాళ్ళకి తెలియదు. కానీ ఎవరైతే తెలుసుకుంటారో వారు సనగరు. ఏం చేస్తారు? ఆరాధిస్తారు. ఎందుకంటే ఆయనే గొప్పవాడు, ఆయనే సర్వోన్నతుడు, ఆయనే మన ఆరాధనకు యోగ్యుడు. ఎంత గొప్ప దేవుడు! నా జీవితాన్ని నడిపించే సారథిగా ఉన్నాడు. ఆయన ఎప్పుడు తప్పు చెయ్యడు. ఆరాధిస్తారు. దేవుని గొప్పతనం ఏంటో తెలిస్తే, దేవుని గుణలక్షణాలు ఏంటో తెలిస్తే, ఒకటి, మనల్ని మనం ఆయనకు అప్పగించుకుంటాం. రెండవది, ఆయనను హృదయపూర్వకంగా ఆరాధిస్తాం. ఇంకో తలంపు చెప్తాను. 9వ వచనం చివరి మాట. వీరు లోబడనున్నలి ప్రజలు మా దోషమును పాపమును క్షమించి, చదవండి, మమ్మును నీ స్వాస్థ్యముగా చేసుకోమనెను. పాపం చేసింది మోషేనా, ప్రజల? తప్పు చేసింది ఎవరు? ప్రజలు. పాపం చేసింది ఎవరు? ప్రజలు. బంగారపు విగ్రహం చేసింది ఎవరు? ప్రజలు. కానీ ఇక్కడ మోషే ఏమంటున్నాడు? వారి పాపాలు క్షమించాను అనలా. ఏమన్నాడు? మా దోషమును పాపమును క్షమించి, తర్వాత మమ్మును నీ స్వాస్థ్యముగా. అంటే వాళ్ళతో పాటు నేను కూడా ఎవరిని? పాపినే అని వాళ్ళతో పాటు మోషే తనను తాను కలుపుకున్నాడు. ఎందుకు కలుపుకున్నాడు? ఇక్కడ ఒక సంగతి చెప్తాను. మోషే బ్రతికి ఉన్న టైంలో కొండ మీద ఏ మహిమైతే మోషే చూస్తున్నాడో, ఏ దేవుణ్ణైతే ఆయన చూస్తున్నాడో, ఏ దేవుని మాట అయితే వింటున్నాడో, ఆ సమయానికి ప్రపంచంలో కోట్ల మందికి, లక్షల మందికి లేని ధన్యత ఒక్కరికే ఉంది. ఎవరికి? మోషేకి. ఇప్పుడు ఇలా అనుకుందాం, వీళ్ళందరికంటే గొప్ప
ఆధిక్యత, ఆశీర్వాదం పొందుకున్నది ఎవరు? మోషే. అంతే కదా? ప్రపంచంలో అప్పుడు ఆ కాలంలో బ్రతికి ఉన్న వాళ్ళందరికంటే గొప్ప ఆశీర్వాదం, గొప్ప గొప్ప దీవెన, గొప్ప ప్రత్యక్షత పొందుకున్న ఏకైక మనిషి వన్ అండ్ ఓన్లీ మోషే. కానీ మోషే వాళ్ళందరికంటే అనుభవాల విషయంలో గొప్పోడు కావచ్చేమో కానీ అంత గొప్ప మోషే అయినప్పటికీ దేవుని పరిశుద్ధత ముందు తన పాపినని గ్రహించాడు. మనకి దేవుడు ఎవరో అర్థమైతే, దేవుని గొప్పతనం ఏంటో అర్థమైతే, ఆయన గొప్పవాడని నీకు తెలుస్తుంది, నువ్వు పాపిష్టి మనిషివని నీకు అర్థమవుతుంది. అందుకే యథార్థంగా దేవుణ్ణి వెంబడించే వాళ్ళు తగ్గించుకుంటారు, దీన మనసుతో ఉంటారు. ఎందుకుంటారు? ఆయన గొప్ప దేవుడని తెలుసు. ఆయన గొప్ప దేవుడని తెలిసే కొద్దీ మనం పాపిష్ట వాళ్ళమని కూడా మనకి తెలుసు. మరి ఆ దేవుని ముందు మనం పొగరగా ఎలా ఉండగలం? చెప్పండి మీరే. నేను అందుకే ఇలా చెప్తాను, ఒక వ్యక్తి నిజంగా మారు మనసు పొందాడు అని అనడానికి ఫస్ట్ అతనిలో మనం చూడాల్సిన లక్షణం ఏంటంటే, తనలో ఆ దీన మనసు వచ్చిందా లేదా? దీన మనసు వస్తుంది, తగ్గింపు వస్తుంది, తాను పాపినని గ్రహిస్తాడు. ఎందుకు? తను ఎంత జ్ఞానవంతుడైనప్పటికీ పరిశుద్ధుడైన దేవుడి మహిమను చూసినప్పుడు తాను పాపినని గ్రహించగలడు. మీకు మరొక ఎగ్జాంపుల్ చెప్తాను రండి. యోబు గ్రంథం తీయండి ఒకసారి, మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దాం. యోబు గ్రంథం 42వ అధ్యాయం, 42వ అధ్యాయం మొదటి 2 వచనాలు, తర్వాత 5వ వచనం. అప్పుడు యోబు యెహోవాతో ఇలాగు ప్రత్యుత్తరమిచ్చెను, నీవు సమస్త క్రియలను చేయగలవనియు, నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు నేనెప్పుడు తెలుసుకొంటిని. తర్వాత 4వ వచనం, నేను మాటలాడగోరుచున్నాను, దయచేసి నా మాట ఆలకింపుము. ఒక సంగతి నిన్ను అడిగెదను, దానిని నాకు తెలియజెప్పుము. 5వ వచనం, వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను, కావున నన్ను నేను అసహించుకుని ధూళిలోని బూడిదలోను పడి ఏమవుతున్నాను? ఎవరు మాటలనుకున్నారు? ఎవరు యోబంటే? అమ్మా, ఎవరు యోబంటే? ఇంకా చెప్పండి. నీతిమంతుడు. ఎవరు యోబంటే? చెడుతనమును విసర్జించిన వాడు. అసలేం తోటి ఉంది? ఎవరు యోబంటే? దేవుని యందు భయభక్తి. నిజమే. ఎవరు యోబంటే? భూమి మీద ఉన్నవారిలో యోబు వంటి వాడు ఒక్కడు లేడు. ఇలా అనుకుందాం, ఆ రోజు యోబున్న కాలంలో అందరికంటే భక్తిపరుడు ఎవరు? యోబే. అది మనం చెప్పలేదు ఆ మాట. దేవుడు, గాడ్ హిమ్సెల్ఫ్, దేవుడు చెప్పాడు యోబు కోసం. ఏమనంటే, యోబు లాంటోడు అసలు భూమి మీద ఎవరు లేరు. ఇప్పుడు భక్తిపరులు ఎవరనేది ర్యాంక్ ఇస్తే ఫస్ట్ ర్యాంక్ వచ్చేది ఎవరికి? యోబుకే. అందరికంటే భక్తిపరుడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు, నీతిమంతుడు, పరిశుద్ధుడు. అట్లాంటి యోబు అంటున్నాడు, ప్రభువా, నిన్ను నేను కన్నులారా చూస్తున్నాను, నిన్ను చూస్తుంటే నా మీద నాకు అసహ్యం కలిగి బూడిదలోని ధూళిలోని పడి పశ్చాత్తాపడుతున్నాను. అంటే దాని అర్థం ఏంటంటే, భూమి మీద అందరికంటే పరిశుద్ధుడుగా యోబు ఉన్నప్పటికీ దేవుని పరిశుద్ధత ముందు యోబు పరిశుద్ధత ఎందుకు పనికి రాకుండా అయిపోయింది. దేవుని మహిమను చూడడం అంటే ఆయన గొప్పతనం ఏంటో తెలుసుకుంటే, ఆయన గుణలక్షణాలు ఏంటో తెలుసుకుంటే, ఆయన సార్వభౌముడని నీకు తెలుస్తుంది, నీవు పాపివని నీకు తెలుస్తుంది. ఇంకా దీనుడు అవుతావు నువ్వు ఆయన ముందు. సేమ్ ఇదే ప్యాటర్న్ మోషే దగ్గర కూడా చూసాం కదా. ఇంకో మాట మీకు చెప్తాను. దానియేలు గ్రంథం మీరు చదివితే, దానియేలు ఉపవాసం ఉండి దేవునికి ఏం చేశాడండి? ప్రార్థన చేశాడు. దానియేలు జీవితంలో ఏదైనా తప్పు చూడగలమా మనం? ఏదైనా ఒక పాపం చెప్పండి, నేను రాసుకుంటాను.
పెన్ ఉంది నా దగ్గర. దానియేలు గ్రంథం చదివి, దానియేలు గారిలో పలానా లోపం మేము కనిపెట్టేశామండి, పలానా పాపం చేశాడండి, ఇదిగోండి దానియేలు జీవితంలో ఈ మచ్చ ఉందండి అని ఎవరైనా చెప్పగలమా? చెప్పండి. చెప్పలేము. కానీ ఆ దానియేలు ప్రార్థన చేశాడండి. ఆయన ప్రార్థన చేసేటప్పుడు ఎలా చేశాడో చెప్పమంటారా? ఒకసారి మీరు తీయండి. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనం చూడండి. 9వ అధ్యాయం 4వ వచనం, 740. నాతో చదవండి. నేను నా దేవుడైన యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకొన్నదేమనగా, ప్రభువా, మహాత్యము కలిగిన బేకరుడవగు దేవా, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారి ఎడల నీ నిబంధనను నీ కృపను జ్ఞాపకము చెయ్యువాడా అని చెప్పి, చూడండి 6వ వచనం, నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించుట మాని పాపులమును దుష్టులమునై చెడుతనమందు ప్రవర్తించుచు తిరుగుబాటు చేసిన వారము, ప్రభువా నీవే నీతిమంతుడవు. మేమైతే సిగ్గు చేత ముఖ వికారమొందిన వారము, మేము మీ మీద తిరుగుబాటు చేసితిమి. దానిని బట్టి నీవు సకల దేశములకు మమ్మను తరిమితివి. యెరూషలేములోను యూదయ దేశములోను నివసించుచు స్వదేశములుగా ఉన్నట్టు పరదేశవాసులుగా ఉన్నట్టు ఇశ్రాయేలీయులందరికీ మాకును ఈ దినమున సిగ్గే తగి ఉన్నది. తప్పు చేసింది దానియేలు కాదు. ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. వాళ్ళు తప్పు చేసినందుకు దేవుడు బబులోను దేశంలో 70 సంవత్సరాలు వాళ్ళకి శిక్ష విధించాడు. ఈ విషయం ఇర్మియా గ్రంథంలో ఇర్మియా రాస్తే, ఆ గ్రంథం దానియేలు చదివి, ఓకే 70 సంవత్సరాలు పూర్తి కావస్తున్నాయి, మా పితరులు మా ప్రజలు పాపం చేసినందుకు ఈ శిక్ష భరిస్తున్నారు, కాబట్టి నా ప్రజల కొరకు నేనేం చేయాలి? ప్రార్థన చేయాలని చెప్పి, ప్రభువా వాళ్ళు పాపం చేశారు, వాళ్ళు తిరుగుబాటు చేశారు అంటలేదు. ఏమంటున్నాడు చెప్పండి? మేం పాపం చేశాం, మేం తిరుగుబాటు చేశాం. ఎందుకంటే దేవా నీవే నీతిమంతుడు. నీలాంటి నీతిమంతుడు ఎదుట దానియేలు లాంటి నేను కూడా పాపం చేసినోడ్నే. లెట్స్ అండర్స్టాండ్ అవర్ గాడ్ లైక్ దిస్. దేవుణ్ణి ఇలా చూడడం నేర్చుకుందాం మనం. ఈ మనసు మనకుంటే కొమ్ములు రావు మనకి, పొగరు రాదు మనకి, నేను భక్తిపరుణ్ణి, నేను భక్తిపరురాల్ని అని ఆలోచనలు రావు మనకి. మనకేమొస్తాయి చెప్పనా? తగ్గింపు, దీన మనస్సు. ఏం చేస్తాము దేవుని మహిమను చూస్తే అనంటే మనల్ని మనం తగ్గించుకుంటాము. ఎన్ని అనుభవాలు చెప్పాను? 3. మొదటిదేంటి? ఏం చేశాడు ఆయన? దేవుని మహిమను చూచి మోషే ఏం చేశాడు? దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడు. రెండోది ఏం చేశాడు? ఆయన దేవునిని ఆరాధిస్తున్నాడు. మూడోది ఏం చేస్తున్నాడు? దేవుని ఎదుట తన్ను తాను తగ్గించుకుంటున్నాడు. ప్రభువా నువ్వే గొప్పోడు నైనా, మేము పాపాత్ములు. నాలుగోది ఏం చేస్తున్నాడు? రండి మళ్ళీ నిర్గమాకాండం దగ్గరికి వెళ్దాం. నాలుగో మాట చెప్తాను. 34:9. వీరు లోబడనంలోని ప్రజలు మా దోషమును పాపమును క్షమించి మమ్మును నీ స్వాస్థ్యముగా చేసుకొనమనను. ఈ వచనం ఏం చెప్తుందంటే, దేవుని మహిమను చూచిన వారు దేవుని ఎదుట తమ పాపములు ఒప్పుకుంటారు. దే విల్ రిపెంట్ ఆఫ్ దేర్ సిన్స్, దే విల్ కన్ఫెస్ దేర్ సిన్స్ టు ద లార్డ్. దేవుని ఎదుట తమ పాపములను ఒప్పుకుంటారు. ప్రభువా పాపం చేసిన వాణ్ణి, నన్ను క్షమించు. యోబు ఏమన్నాడు? నిన్ను నేను కనులారా చూస్తున్నాను, ఇప్పుడు నేను బూడిదలోను ధూళిలోను పడి ఏమవుతున్నాను? ఏమొచ్చింది ఆయనకి? రిపెంటెన్స్ వచ్చింది, పశ్చాత్తాపం వచ్చింది. ఎవరి మహిమను చూస్తే? ఇప్పుడు మోషే కూడా దేవుని మహిమను చూస్తే ఆయనకి ఏమొచ్చింది? పశ్చాత్తాపం. దేవుని మహిమను చూచేవాడు పాపాలలో కొనసాగలేడు. పరిశుద్ధుడైన దేవుని ఎదుట తానెప్పుడు పవిత్రంగా ఉండాలనుకుంటాడు. అమ్మో నా గొప్ప దేవుని ఎదుట నా జీవితం కూడా గొప్పగానే ఉండాలనుకుంటాడు. చివరి మాట,
9వ వచనం, ప్రభువా, నా మీద నీకు కటాక్షము కలిగి ఉన్న యెడల నా మనవి ఆలకించుము. దయచేసి నా ప్రభువు మా మధ్యన ఉండి మాతో కూడా రావెలను. వీళ్ళెవరు? లోబడనొల్లని ప్రజలు. దేవుని మహిమను చూస్తున్న మోషే, ఆయనలో ఉండే మరొక స్పందన ఏంటో చెప్పమంటారా? దేవుణ్ణి అంటున్నాడు, ప్రభువా, ఇలాంటి పరిస్థితుల మధ్య, ఇలాంటి ప్రజల మధ్య, ఇలాంటి జీవితంలో నేను ముందుకెళ్ళాలంటే నువ్వు నాతో ఉంటేనే నేను ముందుకెళ్తా. పరిస్థితులకు దూరంగా ఎక్కడికైనా వెళ్తానంటున్నాడా? లేదు. పరిస్థితులు తగ్గిస్తేనే నేను వీళ్ళని నడిపిస్తాను అంటున్నాడా? అంటలేదు. పైగా పరిస్థితులను బట్టి తాను తిట్టుకుంటున్నాడా? అది కూడా ఉండడం లేదు. ప్రభువా, నాకు అర్థమైంది, నువ్వెంత గొప్ప దేవుడివో అర్థమైంది, నువ్వెంత సార్వభౌముడివో అర్థమైంది. నీవు ఏదైనా ఒకటి తలంచావంటే దాని వెనకాల నీకో ఉద్దేశం ఉందని అర్థమైంది. కాబట్టి నాకు కావాల్సింది ఏంటంటే, నాకున్న ఈ కష్టంలో, నాకున్న ఈ బాధలో, నాకున్న ఈ కష్టతరమైన ఈ జాబ్ విషయంలో, నాకున్న ఈ కష్టతరమైన నాయకత్వ విషయంలో నేను ముందుకెళ్ళాలంటే నీవు నాతో ఉండాలి, అంతే. ఎవరుండాలి? నీవు నాతో ఉండాలి. దేవుని సన్నిధిని కోరుకున్నాడు. ఎందుకు? ఆ గొప్ప దేవుండి ఎవరో మనకు అర్థమైతే మనకు ధైర్యం వచ్చేసి ఇంకా మనకి ఎవరున్నా లేకపోయినా మనకి పెద్ద ఏం అనిపించదు. ఎవరైనా ఉన్నా మనకేమి ధైర్యం ఎక్కువైపోదు, ఎవరు లేకపోయినా కృంగుదల కూడా రాదు. ఎందుకంటే ఎవరున్నా లేకపోయినా మహోన్నతుడైన దేవుని సన్నిధి నాకున్నది. ఆ ఒక్కటి చాలదా? మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే, మనకి ఏదైనా బాధ వచ్చింది అనుకోండి, మనల్ని ఏమైనా అర్థం చేసుకోలేదు అనుకోండి, మనం ఇంకా కృంగిపోతాం. అలా అంటే లక్షల మంది మధ్య మోషేకి సపోర్టివ్గా ఉన్న వాళ్ళు ఎంతమంది చెప్పండి? మీరే చెప్పండి. బైబిల్ చదివిన వాళ్ళు ఎక్కువ మంది మోషే తరపున ఉన్నారా? నాకు బాధ కలిగించే సంఘటన ఉంది. నేను బైబిల్ చదివినప్పుడు నేను కొంత భావోద్వేగానికి లోనయ్యాను. ఏంటంటే వాళ్ళు ఆ సంఖ్యాకాండంలో మోషే మీదే తిరగబడి ఆయనకు వ్యతిరేకంగా ఒక నాయకుడిని తయారు చేసుకుని అవసరమైతే మోషేనే చంపేద్దాం అనుకున్నారంట. అంత తప్పు ఏం చేశాడు ఆయన? ఇంకో బాధాకరమైన సంగతి ఏంటో తెలుసా? ప్రజలందరూ తనకి వ్యతిరేకంగా ఉన్నారు. ఈ విషయం అహరోనుకి తెలుసు, మిరియాముకి తెలుసు. కానీ సొంత అన్నయ్య, సొంత అక్క కూడా మోషేకి విరోధంగా మాట్లాడారు. నిర్గమాకాండంలో కానివ్వండి, లేవియ కాండంలో కానివ్వండి, తితోపదేశ కాండంలో కానివ్వండి, సంఖ్యాకాండంలో కానివ్వండి, మోషేకు ఎవరున్నా లేకపోయినా దేవుని సన్నిధి ఉంది. ఎందుకుందో చెప్పనా? మోషే ఆ దేవుని మహిమను చూసి, ప్రభువా, నువ్వు ఉంటే నాకు చాలు, ఎవరున్నా లేకపోయినా పర్లేదు, నా బంధువులు ఉన్నా లేకపోయినా, నా స్నేహితులు ఉన్నా లేకపోయినా, నన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నా లేకపోయినా, ప్రభువా, ఈ ఇశ్రాయేలు ప్రజలు నన్ను అర్థం చేసుకున్నా అర్థం చేసుకోకపోయినా నన్నుగా అర్థం చేసుకునేది నువ్వు ఒక్కడవే. నీ సన్నిధి నాతో ఉండాలి, నీ సన్నిధి నా ప్రజలతో ఉండాలి. 5 స్పందనలు ఏంటి? 5 వరుసగా చెప్పండి. తన్ను తాను దేవునికి అప్పగించుకున్నాడు, అనగా దేవుని చిత్తానికి అప్పగించుకున్నాడు. రెండవది, దేవుని ఎదుట దేవుణ్ణి ఆరాధించాడు. మూడవది, దేవుని ఎదుట తన్ను తాను తగ్గించుకున్నాడు. నాలుగవది, పాపములను ఒప్పుకుంటున్నాడు. ఐదవది, దేవుని సన్నిధి నాకు ఉంటే చాలు అని అనుకున్నాడు. ఈ 5 అనుభవాలు ఎవరిలో వస్తాయంటే ఆయన మహిమను చూసిన వాళ్ళకి. మీరు ఇక్కడ ప్రభువుని నమ్మి ఎన్నాళ్ళయిందో నాకు తెలియదు. మీరు ఎప్పటి నుంచి యేసు ప్రభుని వెంబడిస్తున్నారో నాకు తెలియదు. ఈరోజు నన్ను అడగనివ్వండి ఈ ప్రశ్న: దేవుని మహిమను నువ్వు చూస్తున్నావా? దేవుని మహిమ అంటే ఆయన గొప్పతనాన్ని తెలుసుకోవడం, ఆయన యొక్క గుణలక్షణాలను తెలుసుకోవడం. వాళ్ళకప్పుడు బైబిల్ లేదు, మనకేమిచ్చాడు దేవుడు? ఈ బైబిల్ ఇచ్చాడు. ఈ బైబిల్ను చదువుతూ ఉండగా, ఈ వాక్యాన్ని నువ్వు అర్థం చేసుకుంటూ ఉండగా ఆయన మహిమను తన వాక్యంలోనే ఉంచాడు. దేవుని మహిమ ఎక్కడుంది? ఆయన వాక్యంలోనే ఉంది. నువ్వు ఆ వాక్యాన్ని చదివితే, వాక్యాన్ని ధ్యానం చేస్తే, వాక్యాన్ని పఠిస్తే దేవుని మహిమను నువ్వు చూస్తావు. ఆయన గొప్పతనం ఏంటో అర్థమవుతుంది. ఆయన
కార్యాలు ఎలా ఉంటాయి అర్థమవుతాయి, ఆయన థింకింగ్ ఎలా ఉంటుంది అర్థమవుతుంది. అంత అర్థం కాకపోయినా నీ మానవ జ్ఞానానికి అర్థమయ్యవలసినంత అర్థమవుతుంది. ఎందులో ఉంచాడు ఆయన? బైబిల్లో ఉంచాడు. కాబట్టి మోషే వలె మనము కూడా దేవుని మహిమను చూడాలంటే మనం చెయ్యాల్సిందేంటి? ఆయన వాక్యాన్ని మనలో నింపుకోవాలి. స్టెఫెన్ ఏం చేశాడండి? ఆత్మచేత నింపబడిన స్టెఫెను తన్ను తాను వాక్యంతో నింపుకున్నాడు. వాక్యంతో నింపుకున్నాడు. అలాగే మనం దానియేలు కోసం చెప్పుకున్నామే, ఆ దానియేలు కూడా వాక్యంతో తన్ను తాను నింపుకున్నాడు. కాబట్టి తనకి దేవుడు ఎంత గొప్పోడో తెలుసు. ఇది చెప్తే నాకు ఒక ఉదాహరణ గుర్తొస్తుంది. ఒక తల్లి తండ్రికి ఒక కొడుకు పుట్టాడు. ఆయన పుట్టింది డిసెంబర్ 25వ తారీఖు అంట. 25వ తారీఖు ఏం పండగ? క్రిస్మస్. కాబట్టి ఆయన ఆ రోజునే పుట్టాడు కాబట్టి వాళ్ళ అమ్మా నాన్న ఆయనకి పేరు పెట్టారు. ఏమనంటే క్రిస్మస్ ఇవాన్స్ అని పేరు పెట్టారు. క్రిస్మస్ ఇవాన్స్. అయితే వాళ్ళ నాన్న పచ్చి తాగుబోతు కాబట్టి సరిగా పెంచలేదు. కానీ దేవుని మహాదయ వల్ల ఈ అబ్బాయి చిన్న వయసు నుండి మందిరానికి వెళ్ళడం ఇలాంటివి చేసేవాడు. అయితే యవ్వన వయసులోకి వచ్చినప్పుడు యవ్వన వయసులోనే తన జీవితాన్ని అప్పగించుకున్నాడు దేవునికి. ఆ తర్వాత మారు మనసు పొందాడు, రక్షించబడ్డాడు, బాప్తీసం పొందాడు, దేవుని కొరకు పనిచేస్తున్నాడు, పరిచర్య చేస్తున్నాడు, సహకారిగా ఉంటున్నాడు, అన్నిట్లో బాగానే ఉంటున్నాడు. అలా కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఆయనకి జీవిత ప్రయాణంలో ఆగిపోయాడు. కొన్ని ప్రశ్నలు వచ్చాయి, కొన్ని అనుమానాలు, కొన్ని సందేహాలు. చుట్టూ ఉన్న పరిస్థితులు చూసి, శ్రమలు చూసి, బాధలు చూసి, ఇంకా నేను ముందుకెళ్ళలేను, ఆయన కోసం నేను బ్రతకలేను, ఆయన కోసం నేను జీవించలేను, దేవుని కొరకు నేను ఇంకా బ్రతకలేను, ఆయన కోసం ఏ పని చేయలేను అనుకునే ఒక స్థితికి వచ్చేసాడు. వచ్చేస్తే ఆయన ఒకరోజు పని చేశాడు. ఏంటంటే ఆయన ఊరు దగ్గరలో ఒక కొండ ఉంటే ఆ పర్వతం ఎక్కాడంట, కొండ ఎక్కాడంట. క్రిస్మస్ కొండెక్కి మోకరించాడంట. మోకరించి, ప్రభువా నన్ను రక్షించుకున్నది నీవే, నాలాంటి పాపిని కనికరించింది నీవే, కానీ ఇప్పుడు నా జీవితంలో జరుగుతున్న పరిస్థితులు నన్ను ముందుకు వెళ్ళనివ్వడం లేదు. ఎలాగే ఉంటే నేను నా జీవితం లేక ముందుకు వెళ్ళలేను ప్రభువా. నేను నీ కోసం బ్రతకాలన్నా, నీ కోసం పని చేయాలన్నా, నేను ప్రభావవంతంగా జీవించాలన్నా ప్రభువా నాకు నీ సహాయం కావాలి. దేవా నన్ను నీ ఆత్మతో మరలా నింపవా, నీ మహిమను నాకు చూపించవా. యాకోబు ఇలా అడిగాడు కదా, ఏమనంటే నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నేను నిన్ను పానేవని అన్నట్టు ఈయన కొండెక్కి, ప్రభువా నన్ను నీవు మరలా నూతన బలంతో నింపితేనే గాని నేను ఈ కొండ దిగను, నేను ఎక్కడే ఉంటాను, ఉపవాసం ఉంటాను, కావాలంటే నేను నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను. బ్లెస్ మీ, ఫిల్ మీ, లీడ్ మీ అని ప్రార్థన చేస్తే దేవుడు ఆయన ప్రార్థనలోనే దేవుడు ఆ రోజు ఆయనకి సమాధానం ఇచ్చి, ఎక్కడ లేని నూతన బలాన్ని ఆయనకిచ్చి, శక్తిని ఆయనకిచ్చి, దేవుడు ఆయనను బలపరిస్తే ఆయన కొండ దిగి తర్వాత 35 సంవత్సరాలు దేవునికి నమ్మకంగా సేవ చేశాడు. ఆయన అంటాడు, ఆ 35 సంవత్సరాల సేవా జీవితానికి గల కారణము ఒకానొక రోజు నేను నా దేవునికి ప్రార్థన చేశాను, ఆయన నన్ను ఆ రోజు బలపరిచాడు. ఆ రోజు ఈ వాక్యం బట్టి నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఆ రోజున తనకు అర్థం కాని ఆ పరిస్థితుల్లో ఆ కొండ మీద క్రిస్మస్ ఇవాన్స్ అని ఆయన ఎవరి మహిమను చూశాడు? దేవుని ఆత్మ చేత నింపబడ్డాడు, దేవుణ్ణి అర్థం చేసుకున్నాడు, నూతన బలాన్ని పొందుకున్నాడు, ప్రతి సమస్యను ఎదుర్కొన్నాడు, దేవుని కొరకు నమ్మకంగా జీవించి చనిపోయాడు. ఈరోజు నేను ఎందుకు చెప్తున్నానంటే, ఎక్కడ ఉన్న మనమందరం ఆలోచన చేద్దాం. ఎక్కడ ఆగిపోయాం మనం? ఏ పరిస్థితుల్లో ఉన్నాం మనం? పరిస్థితి ఎలాంటిదైనా, పరిస్థితి ఏ విధంగా ఉన్నా, ఆ పరిస్థితులలో 3 రకాలుగా మనం స్పందిస్తామని చెప్పాను. ఆ 3 మనం చెయ్యొద్దు. 1, పరిస్థితి వచ్చిందని పారిపోవద్దు. పరిస్థితి పోతేనే నా జీవితం బాగుంటుందని ఆశించవద్దు. పరిస్థితిని బట్టి నిన్ను నీవు కృంగిపోవద్దు. మరేం చేయాలి? దేవా నీ మహిమ
నాకు చూపు అని ప్రార్థించు. దేవుడు గొప్పతనం ఏంటో చూడు, దేవుని గుణలక్షణాలు ఏంటో చూడు. అలా చూస్తే నీలో ఈ 5 రకాల స్పందనలు వస్తాయి. ఏంటి 5 రకాల స్పందనలు? నిన్ను నువ్వు దేవుని చిత్తానికి అప్పగించుకుంటావు, నీవు దేవుణ్ణి ఆరాధించగలుగుతావు. తర్వాత నీవు దేవుని ఎదుట తగ్గించుకోవడం నేర్చుకుంటావు, నీ పాపాలు దేవుని ఎదుట ఒప్పుకోవడం నేర్చుకుంటావు. అన్నిటికంటే ముఖ్యంగా, దేవా నాకు ఈ కష్టాలు తగ్గినా తగ్గకపోయినా నీలాంటి గొప్ప దేవుడు నాకుంటే చాలు అనే ధైర్యంతో ముందుకు వెళ్ళిపోతావు. ఎంతకంటే ఏం కావాలి మనకి? ఇప్పుడు చెప్పండి, మన కష్టాలు తీరడం ముఖ్యమా, దేవుని మహిమను చూడడం ముఖ్యమా? చూడాలంటే ప్రార్థన చేయి. ఇప్పుడు మీరు అడుగుతారు, ప్రతాప్ గారు, పాస్టర్ గారు, మన కొండలు ఎక్కడున్నాయండి? దేవుని మహిమను చూడడానికి మోషే ఏమి ఎక్కాడు? పర్వతం ఎక్కాడు. క్రిస్మస్ ఈవెంట్స్ కూడా ఆయన పర్వతం ఎక్కాడు. ఇప్పుడు మనం ఏ కొండ ఎక్కుదాం? ఏం అక్కర్లా, నీ గదిలో నువ్వు ప్రార్థన చేసే స్థలమే నీ పర్వతం. దేవుని పాదాల దగ్గర పడు. ఎలా అడగాలంటే, నెల రోజుల నుంచి అన్నం లేకుండా అడవుల్లో తిరిగే ఒక మనిషి ఆహారం చూస్తే, భోజనం పెట్టేవాడిని చూస్తే అతని దగ్గరికి వెళ్ళి ఎలా అడుగుతాడు ఆహారం? చెప్పండి. ఏమంటే కొంచెం ఉంటే పెట్టండి అంటాడా? నెల రోజుల నుంచి లేదు ఆహారం, ఎలా ఉంటుంది? దేహి అంటాడు, బతిమాలుతాడు, అన్నం ఉంటే పెట్టండి. తినాపు చచ్చిపోయేలా ఉన్నానండి. మనం కూడా దేవుణ్ణి ఏమడగాలంటే, ప్రభువా నీవు నాకు సహాయం చేయకపోతే బలహీనం అయిపోయేలా ఉన్నాను ప్రభువా, నీ మహిమను నాకు చూపించు. నీ వాక్యాన్ని చదువుతూ ఉండగా, నీ వాక్యాన్ని వింటుండగా నీ గొప్పతనం ఏంటో, నీ ఔన్నత్యం ఏంటో అర్థం చేసుకోవడం నాకు నేర్పు. అర్థం చేసుకోవడమే కాకుండా మోషే ఎలాగైతే స్పందించాడో నేను కూడా అలా స్పందించడానికి సహాయం చేయ ప్రభువా. నాకున్న ఈ కష్టాల్లో, నాకున్న ఈ బాధల్లో నాకెవరున్నా లేకపోయినా గొప్ప దేవుడువైన, మహోన్నతుడువైన నీలాంటి దేవుడు నాకుంటే చాలు, నీ సన్నిధి నాకుంటే చాలు, నీ పరిశుద్ధాత్మ దేవుని నడిపింపుంటే నాకు చాలు. ప్రభువా నీ మహిమను నాకు చూపించు. మనం ఈరోజు ప్రార్థన చేద్దాం నిజమే, కానీ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ గదిలోనికి వెళ్ళి దేవుని ముందు, ఆయన పాదాల ముందు కూర్చోండి, ప్రార్థన చెయ్యండి, వాక్యాన్ని చదవండి, ధ్యానం చెయ్యండి. దేవుడు కూడా మిమ్మల్ని మరలా నూతనమైన బలంతో నింపుతాడు, మిమ్మును నడిపిస్తాడు. అటువంటి కృప దేవుడు ఎక్కడున్న మనందరికీ దయచేయునుగాక.